విధంగా బ్రతకడం వార్ధక్యం రాకుండా చావద్దు అని చెప్పి వేదం మా కూడా జలసో వృథా అన్నది. వార్ధక్యం ముసల్తనం అనుభవించకుండా చనిపోవద్దు. కొందరు అజ్ఞానంతో అనుకుంటూ ఉంటారు, ఎవడో యాక్సిడెంట్తో అమ్మ హాయిగా తెలియకనే చచ్చిపోయాడు, క్షణంలో ప్రాణం పోయింది, వాడికి ఏ బాధ తెలియదు అని అనుకుంటారు. చాలా తెలివి తక్కువ. వాళ్ళకి అది కాలమరణం కాదు, అకాల మరణం. అకాల మరణం పొందటం వల్ల, దుర్మరణం పొందటం వల్ల వాళ్ళకి అప్పుడే సద్గతి ఏర్పడదు, వాళ్ళకి సరైనటువంటి గతులు అప్పవు. దీనివల్ల వాళ్ళకి పేద చూపుతూ జరగవు, వాళ్ళు చాలా క్షోభపడతారు. అట్లాగే ఆత్మహత్య చేసుకునే వాళ్ళు గతి కూడా అంతే, వాళ్ళు చాలా క్షోభపడతారు. ఇక్కడ ఇవన్నీ కూడా మనం హాయిగా బయటపడ్డామని అనుకునేవి కాదు, పైకి అనిపిస్తాయి మనం ఈ కష్టాల నుంచి బయటపడ్డామని. అది సరైనటువంటి ఆలోచన కాదు. అందుకే వేదం చెబుతుంది ఏమిటి అంటే మా పురా జనసోముగా వార్ధక్య దాఖలుగా చావద్దు అని ఎందుకు చెప్తుందంటే ఈ స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం వెళ్ళిపోవటమే కదండి మరణం. మామూలుగా ఈ స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం లేచిపోయేటప్పుడు కొన్ని వేల చేళ్ళు మంటగబ్బలు కలిసినంత బాధ, దాన్నే మరణ బాధ అంటారు. ఎందుకు ఆ బాధ అంటే విశ్లేషిత దుఃఖం, అనుతాపజ దుఃఖం, ఇట్లా 4 రకాల దుఃఖాలు ఉంటాయి. ఆ వాటి కారణంగా ఈ సూక్ష్మ శరీరము స్థూల శరీరం నుంచి తేలిగ్గా బయటికి రాదు. నువ్వు అక్క మీద ఫెవికాల్తో కాగితం అతికించామండి, అతికించి ఆ కాగితం చీపోతే ఏమవుతుంది, ఎట్లా వస్తుంది ఈ కాగితం? చీలికలు వాళ్ళకి ముక్కలు ముక్కలై చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా సక్రమంలో వస్తుంది కాగితం కాదు. ఆ విధంగా ఈ సూక్ష్మ శరీరము అకాల మరణం పొందినటువంటి వయసులో ఉండగానే చచ్చిపోయినటువంటి వాళ్ళ స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం బయటికి రావడంలో అంత క్లేశం ఉంటుంది, అంత మరణ బాధ. కానీ అదే వార్ధక్యం పొందాకైతే వాళ్ళకి ఎటువంటి విశ్లేషణ దుఃఖాలు ఉండవు, అవి ఉండకూడదు మరణించే సమయాన్ని. అప్పుడు ఎలా ఉంటుందంటే తడి అట్ల మీద తడి కాగితాన్ని అతికించి ఉంచాం నీళ్లతో, ఆ కాగితం తీయటం ఎంత తేలిక, అలా వచ్చేస్తుంది కదా. వార్ధక్యం అనుభవించి చనిపోయేటటువంటి వాళ్ళకి ఆ స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం అలా తేలిగ్గా వెళ్ళిపోతుంది. ఎందువల్లంటే వాళ్ళకి విశ్లేషణ దుఃఖం ఉండదు. 90 ఏళ్ళు బ్రతికేటప్పటికి సహజంగా ఎంతటి వాళ్ళకైనా ఏమనిపిస్తుంది, హాయిగా భగవాన్ నన్ను తీసుకువెళ్ళిపో అని చెప్పి భగవంతుడిని వీళ్ళు కోరుతూ ఉంటారు. 50 ఏళ్ళ వాళ్ళు 40 ఏళ్ళ వాళ్ళు కోరుతారా? పెరుగులాడుతూ ఉంటారు, పైసా కోసమని, వాటి కోసమని, వీటి కోసమని. కానీ 90 ఏళ్ళు వచ్చేటప్పటికి భగవాన్ నన్ను తీసుకువెళ్ళు అని చెప్పి వెళ్ళిపోవాలని వీళ్ళు అనుకుంటారు. వీళ్ళు అనుకోవటమే కాదు, ఇంట్లో వాళ్ళు కూడా ఏమనుకుంటారు, అనకూడదు బాధపడుతుంది అని వీళ్ళు అనుకుంటారు. కాబట్టి విశ్లేషణ దుఃఖమే ఉంది. ఒకళ్ళకొకళ్ళకి విశ్లేషించి అతుక్కునే బుద్ధి ఉంటుంది కదా, వెళ్ళిపోవాలనే ఉంటుంది, వాళ్ళకి ఉంటుంది, వీళ్ళకి అప్పుడు విశ్లేషణ దుఃఖాలు ఉండవు. అందుకోసం చెప్పింది వేదం మా పురాజన సోముఖా, వార్ధక్యం రాకుండా చనిపోవచ్చు. వార్ధక్యం వచ్చాక కూడా ఈ విశ్లేషణ స్థితి ఉండకూడదుగా. ఈ ధృతరాష్ట్రుడి పరిస్థితి అట్లా ఉన్నది. వార్ధక్యం వచ్చింది కానీ ఈ లంపటలు వదులుకోవడానికి సిద్ధంగా. అందుకోసం విధులు 2 రకాల శివాన్ని పెట్టాడు. ఆయన యొక్క సూక్ష్మ శరీరం స్థూల శరీరం నుంచి తేలిగ్గా బయటకు పోవాలి అంటే వీటి నుంచి ఆయన బయట కావాలి, ఈ రక్తంతా వదులుకోవాలి. గతస్వార్థము దేహం విరక్తో ముక్తబంధన అవిజ్ఞాతగతి సమయధీర ఉదాహృత. ఈ శరీరం వల్ల నీకు ఎంత మాత్రం ప్రయోజనం లేదు, బంధాలన్నింటినీ తెంచేసుకుని ఎవరికి తెలియకుండా శరీరాన్ని త్యజించినటువంటి వాడే నిజమైనటువంటి ధీరుడు. కాబట్టి నువ్వు కూడా వీలైనంత తొందరగా ఈ దుఃఖమయమైనటువంటి సంసారం నుంచి బయటపడవలసింది అని చెప్పి ఉద్బోధించాడనమాట. అబోధీత్యం దిశం జాతు స్వైరజ్ఞాతగతిర్భవాన్.
ఇతోర్వాక్ ప్రాయస కాల పుంసాం గుణ వికర్షణ. కాబట్టి నీవు ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏమిటంటే అధ ఉదీచీం దిశం యాతు స్వైరజ్ఞాత గతిర్భవాన్, స్వైరజ్ఞాత గతిర్భవాన్. నీ వాళ్ళకి ఎవ్వరికి తెలియకుండగా నువ్వు మెదలకుండగా ఉత్తర దిక్కుగా వెళ్ళిపో, అదే నీకు కర్తవ్యము అని చెప్పి ధృతరాష్ట్రుడు చెప్పాడు. అలా సన్యాస జీవితం గడిపినటువంటి వాళ్ళే తన్యులు. అధోదీత్యం ఇతోర్వాక్ ప్రాయస కాల పుంసాం గుణ వికర్షణ ఏం రాజా విదురేణానుజేన ప్రజ్ఞాచక్షుర్బోధితో శాజమీఢ చిత్వా స్వేషు స్నేహ పాశాన్ దృఢిమ్నః. ఇంత చివాట్లు పెడితే అప్పుడు చిత్వా స్వేషు స్నేహ పాశాన్ దృఢిమ్నః, తన వాళ్ళ యందు ఆ స్నేహ పాశాన్ని అప్పుడు తెలుసుకున్నట్టు. ధృతరాష్ట్రుడు ఇప్పటిదాకా పెరుగులాడుతూనే ఉన్నాడు, ఇక్కడే ఉండి ఏదో కాలక్షేపం చేస్తుంది. నిశ్చక్రామ భ్రాతృ సందర్శితాత్వ, అక్కడి నుంచి సోదరుడు తెలిపినటువంటి మార్గంలో వెళ్ళిపోయాడు, ఉత్తర దిశగా వెళ్ళిపోయాడు అన్నమాట ధృతరాష్ట్రుడు. పతిప్రయాంతం సుబలస్య పుత్రి పతివ్రత చానుజగామ సాధ్వి. ఎప్పుడైతే భర్త వెళ్ళిపోయాడో ఆ భర్తను అనుగమించి ఆ సాధ్య ఉత్తమురాలైనటువంటి గాంధారి కూడా వెళ్ళింది. భర్త యందు అత్యంతము ఆ భక్తి కలిగినటువంటి గాంధారి మరి పతివ్రతే ఒక రకంగా. ఎందువల్లంటే భర్త చూడనటువంటి లోకం నేను ఎందుకు చూడాలి అని చెప్పి ఆమె అంత నువ్వు లేనివాడు చూడలేకపోతే అది వేరండి. కళ్ళు ఉండి కూడా ఆ లోకాన్ని చూడకుండా ఉండడం జీవితం అంతా కూడా అట్లా గడిపిందంటే అది ఆ విషయంలో గాంధారి మెచ్చుకోదగినదే. కానీ ఆమె చాలా దోషం ఏమిటంటే పుత్రులు అలా కావటానికి కారణం స్త్రీ చాలా కీలకం. భర్త లేకపోయినా భార్య బిడ్డల్ని సక్రమంగా పెంచుకుని వాళ్ళని గొప్పవాళ్ళని చేయగలరు. దానికి నిదర్శనం ఇంతే. పాండురాజు చనిపోయాడు, మాద్రి సమితి చనిపోయింది, అయినా కూడా ఆ బిడ్డల్ని అన్ని కష్టాలు పడుతూ వాళ్ళని చక్కగా ఎంతమంది మహనీయుల్ని చేసింది. వాడు సామాన్యుగా, అది బుద్ధి యొక్క గొప్పతనం. కానీ గాంధారి ఏం చేసింది? భర్త కళ్ళు మూసుకున్నాడు కాబట్టి నేను కళ్ళు మూసుకుంటానని చెప్పి కళ్ళు గంతలు కట్టుకుని బిడ్డలని పంచారు. ఏమైంది వాళ్ళ పరిస్థితి? అంత నాశనం కావడానికి గాంధారి కృష్ణ పరమాత్మను అడిగింది. చివరు అందరూ పోయాక, కృష్ణ నీలో ఉన్నటువంటి దైవత్వంతోనైనా నా బిడ్డల్ని చల్లగా చూడలేకపోయావు కదయా అని చెప్పి చూడన్నాడు. అత్త వాళ్ళ తల్లి చూడలేదు, ఇంకెవరు చూస్తాడు? ఇంకెవరు అంతకంటే సమాధి ఇంకా మాట్లాడేందుకు ఏమన్నా ఉంటారు? బిడ్డలకి తల్లి కంటే ఇంకెవరున్నారండి? అటువంటి తల్లే బిడ్డలు చూడలేదంటే వాళ్ళ కర్మ కదు. అందుకని వాళ్ళ గతి. తల్లి చూసిన పాండవులు ఎలా అయ్యారు, తల్లి చూడనటువంటి కౌరవులు ఎలా అయ్యారో మనకి లోకం ఇదే చాలా నిదర్శనం. కాబట్టి తల్లి పాత్ర ఎంత గొప్పది అనటానికి ఈ భారతమే మనకి నిదర్శనం. అలా వెళ్ళిపోయాడు. అజాత శత్రు కృత మైత్రో హుతాగ్ని విప్రాన్నత్వా తెలగో భూమినుత్తైరుమై గృహం ప్రవిష్టో గురువందనాయ నచాపశ్యత్ పితరవు సౌబలీచ. ఆ ధర్మరాజు మరుసటి రోజు ప్రాతకాలంలో సంధ్యావందనం చేసుకున్నాడు. అగ్నిహోత్రాది నిత్య విధులన్నీ పూర్తి చేశాడు. బ్రాహ్మణునికి నమస్కరించాడు. వాళ్ళకి ఏవైతే దానాలు చేయాలో అవన్నీ కూడా చేశాడు. అలాగే తర్వాత ఆయనకు అలవాటు ఏమిటంటే పెద్దలకు నమస్కారం చేయడం. తల్లిదండ్రులు, ఇప్పుడున్న తల్లిదండ్రులు వీళ్ళే కదా గాంధారి, ధృతరాష్ట్రుడు తల్లి, తన తల్లి. అలా వాళ్ళకి నమస్కారం చేద్దామని చెప్పి రాజభవనానికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి అక్కడ ధృతరాష్ట్రుడు లేడు, విదురుడు లేడు, గాంధారి లేడు, ముగ్గురు కనపడలేదు. తత్ర సంజయమాసీనం పప్రచ్చోద్విగ్నమానస గావద్గణే పనస్తాతో వృద్ధో హీనశ్చనేత్రయో. అక్కడ సంజయుడు ఉన్నాడు. ధృతరాష్ట్రుడిని చాలా ముఖ్యుడు. ఆయనే రాయవారి అని కూడా పంపాడు కదా సంజయుడు.
అంత చాలా ఆత్మీయుడు. అటువంటి ఆ సంజయుడిని అడిగాడు, అయ్యా సంజయ, మా పెద్దండ్రి గారు ఏం కనపట్టలేదు, పాపం ఆయన వృద్ధుడు, కళ్ళు కూడా లేవు, ఆయన ఎక్కడికి వెళ్ళాడు, స్వయంగా ఎక్కడికి వెళ్ళగలిగినటువంటి వాడు కాదు కదా, కళ్ళు లేనటువంటి వాడు, ఆయన ఏమయ్యాడు అని చెప్పి, మా తల్లి గాంధారి కనపట్టలేదు, ఆమె చాలా దుఃఖితురాలే ఉన్నది, 100 మంది పిల్లల్ని పోగొట్టుకుని చాలా దుఃఖంలో ఉన్నది. అటువంటి ఆమె కూడా అంబాచ హతపుత్ర పితృవ్యక్ర సుహృత్తు, 100 మంది బిడ్డల్ని పోగొట్టుకున్న నా తల్లి ఎక్కడికి వెళ్ళింది గాంధారి, ఎక్కడ శోకంతో అలమటిస్తూ ఉన్నది. అలాగే పితృవ్యగత పిలతండ్రి విదురుడు కూడా ఎక్కడికి వెళ్ళాడు, కనపట్టలేదు అనేటప్పటికీ ఆశంసమాన శమలం గంగాయాం దుఃఖితో పతత్ పితుర్యుపరతే పాండవు సర్వాన్న సూర్ధసు అక్షతాం వ్యసనతః పితృవ్యౌ త్వగతావితః. మా తండ్రి గారు వెళ్ళిపోయినప్పటి నుంచి కూడా ఆశంసమాన శమనం గంగాయాం దుఃఖితో అపతత్, పొరపాటున నేను వాళ్ళకి ఏదైనా అపకారం చేస్తానేమో అనే భయంతో, మాకు అపకారం చేస్తున్నారు కదా, ఆ భయంతో వీళ్ళు ఏమన్నా గంగలో దూకారా ఏమిటి, అరక్షతాం వ్యసనతః పితృవ్యౌ త్వగతావితః కృపయా స్నేహవైక్లవ్యాత్ సూతో విరహకర్షితః ఆత్మేశ్వరం అచక్షాణో న ప్రత్యాహాది పీడితః. ఈ విధంగా ఆ ధర్మరాజు చెప్పాడు, మేము మా తండ్రి గారు చనిపోయినటువంటి దశలో పసిపిల్లలం, చిన్నపిల్లలం, పితృయుపరతే పాండవు సర్వాన్న సూర్ధ శిశువు, ఆ బిడ్డలమైనటువంటి చిన్నపిల్లలమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా సాకి పెంచి పెద్ద చేశాడు. అయ్యో ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో కదా అని చెప్పి ఆయన వాపోతూ సూతుని అడిగాడు, మా తండ్రి పెద్దండ్రి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే అప్పుడు సూతులు వారు చెప్తున్నారు, కృపయా స్నేహ వైక్లవ్యాత్ సూతో విరహకర్షితః. ఈ సూతుడు కూడా అంటే సూతుల వారు చెప్తున్నారు, సంజయుడున్నాడే ఆయన కూడా దుఃఖితుడై ఉన్నాడు పాపం. ఎందుకంటే సంజయుడికి చాలా ముఖ్యుడు ధృతరాష్ట్రుడు. అటువంటి ధృతరాష్ట్రుడు కనపడకపోయేటప్పటికీ ఆయన ఎడబాటు వల్ల ఈయన దుఃఖితుడై ఉన్నాడు. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఏమి సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నాడు సంజయుడు కూడా. సంజయుడిని అడిగాడు కదా, ఇది సూతుల వారు చెప్తున్నారు శకునికాదులతో. ధర్మరాజు సంజయుడిని అడిగితే సంజయుడు కూడా అదే దుఃఖంలో ఉండి ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. ధృతరాష్ట్రుడు కనపడకపోతే ధర్మరాజుకి ఎంత దుఃఖమో సంజయుడికి అంత దుఃఖమే. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాడు విమృజ్య సూడి పాణిభ్యాం విష్టభ్యాత్మానమాత్మన, కానీ వచ్చేటటువంటి కన్నీళ్లు తుడుచుకున్నటువంటి వాడై, నెమ్మదిగా చిత్తాన్ని స్థైర్యం చేసుకున్నటువంటి వాడే అజాతశత్రుం ప్రత్యూచే ప్రభు పాదామనుస్మరన్, ఆ ధృతరాష్ట్రుని పాదాన్ని స్మరించుకుంటూ ధర్మరాజుతో ఈ విధంగా అంటున్నట్ట సంజయుడు. ఆ విషయం చెబుతున్నాడు సూతుల వారు. నాహం వేద వ్యవసితం పిత్రోర్వకులనందన గాంధార్యా వా మహాబాహో ముషితోస్మి మహాత్మభిః. అయ్యా పాండునందన ధర్మరాజా, మీ తండ్రులు పెద్దండ్రి ధృతరాష్ట్రుడు కానీ పెద్దండ్రి విదురుడు కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు. గాంధారీదేవి యొక్క విషయం కూడా నాకు తెలియదు. ఆయన సంకల్పం ఏమిటో ఎట్లా వెళ్ళారు. నిజంగా ముషితోస్మి మహాత్మభి, వాళ్ళ వల్ల నేను కూడా వంచుకున్నయ్యాను. ఎందుకు నాకు చెప్పకుండా, నాకు మాత్రం చెప్పలేదు, నేను ఎంత ఆత్మీయుడిని, అటువంటి నాకు చెప్పకుండా వెళ్ళిపోతే నన్ను మోసం చేసినట్టు కదా, అలా నేను కూడా వంచుతున్నాయాను అని చెప్పి సంజయుడు వాపోయాడు. అధాదినామ భగవాన్ నారద సహతుం గురు ప్రత్యుత్థాయాభివాద్యా సాందో అభ్యర్థయన్నివా. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే దేవర్షి అయినటువంటి నారదుడు తుంగురుడితో కలిసి వచ్చాడండి. తుంగురుడు నారదుడు ఇద్దరు కూడా మంచి సంగీత విద్వాంసులు. వీళ్ళిద్దరూ
మంచి స్నేహంతో ఉంటారు, మధ్య మధ్య తగాదాలు పడుకుంటూ ఉంటారు, ఒకరి మీద ఒకరికి స్పర్ధ కూడా ఉంటూ ఉంటుంది. అట్లా వాళ్ళిద్దరూ వచ్చారు. రాగానే ప్రత్యుత్థాయ అభివాద్యా సానులో అభ్యర్చయన్నివా. అప్పుడు ధర్మరాజు సోదరులతో సహా లేచి నిలబడి నమస్కారం చేసి వాళ్ళకి అతిథి మర్యాదలు చేసి ధర్మరాజు వినమ్రుడి ఈ విధంగా అంటున్నాడు. యుధిష్ఠిర ఉవాచ నాహం వేదగతిం మిత్రోద్భగవన్ త్వగతావిత అంబావా హతపుత్రాప్త త్వగతా చ తపస్విని. ఓ నారద మహాముని, మా తండ్రులు ఎక్కడికి వెళ్ళారో నాకు బోధపడటం లేదయ్యా. వాళ్ళు చాలా పుత్రశోకంతో ఉన్నారు. మా పెద్ద తల్లి గాంధారి కూడా ఆమె ఎక్కడ వెళ్ళిపోయిందో పుత్రశోకంతో ఉన్నటువంటి ఆమె. కర్ణధారైవాపారే భగవాన్ పారదర్శక అథావభాషే భగవాన్ నారదో మునిసత్తమ. ఈ విధంగా ధర్మరాజు వాళ్ళ పరిస్థితుల గురించి అడిగేటప్పటికీ నారద అపారమైన సముద్రాన్ని కర్ణధారి వలె ఈ సమయంలో మమ్మల్ని ఈ శోక సముద్రం నుంచి నువ్వే ఉద్ధరించాలి అని కూడా అన్నాడు ధర్మరాజు నారదుడితో. ఎందువల్లంటే సమయానికి ఎక్కడ ఎప్పుడు దర్శనం ఇవ్వాలో అక్కడ దర్శనం ఇస్తాడండి నారదుడు. ఆయన రావాల్సినటువంటి సమయానికి వస్తాడు. అట్లా ఇప్పుడు వచ్చేటప్పటికి మొత్తానికి ఆయనే ఉద్ధరించగలవాడు అనేటటువంటి భావంతో మమ్మల్ని దుఃఖం నుంచి నువ్వే బయటపడేయాలి అని చెప్పి అన్నాడు. అనేటప్పటికి అప్పుడు నారదుడు అంటున్నాడు, మా కంచన శుచో రాజన్ యదీశ్వరవశం జగత్ లోకా సపాలాయస్యేమే వహంతి బలిమీషుతు స సంయుక్తి భూతాని సయేరు వియునక్తి చ. ఓ ధర్మరాజా, నువ్వు దీని గురించి మా కంచన శుచో రాజన్, నీవు ఎవరి కోసమని దుఃఖించవలసినటువంటి అవసరం లేదు. ఈ జగత్తంతా కూడా ఈశ్వరాధీనమైనటువంటిది. ఈ లోకంలో లోకపాలులతో సహా అందరూ పరమేశ్వరుని వశమై ఉంటారు. ఆయన ఆజ్ఞ ప్రకారం ఎవరిని కలుపుతాడో వాళ్ళని కలుపుతూ ఉంటాడు, ఎవరిని వేరు చేయాలో వాళ్ళని వేరు చేస్తూ ఉంటాడు. ఇదంతా కూడా ఆయన అధీనమై ఉంటుంది, మన చేతుల్లోది కాదు. ఇప్పటిదాకా మీతో కలిసి ఉన్నారు ధృతరాష్ట్రుడు, వీరుడు, గాంధారి, వీరుడు కలిసి ఉండాల్సిన కాలం పరమేశ్వరుడు ఆజ్ఞ అలా ఉన్నది కాబట్టి కలిసి ఉన్నారు. పరమేశ్వరుడు ఆజ్ఞ అయిపోయింది, మీరు విడిపోవాల్సినటువంటి సమయం అలా అయిపోయింది. అందువల్ల దాని గురించి విచారించవలసినటువంటి పని లేదు. ధృతరాష్ట్ర భ్రాత్ర గాంధార్యా స్వభార్యయా దక్షిణేన హిమోత ఋషీనామాశ్రమం గతః. ఈయన సర్వాంతర్యా మీద నారదుడు అంతగా తిరుగుతూ ఉంటాడు, ఆయనకు అన్నీ తెలుసు. అందువల్ల ఆయన చెప్పాడు. ఆయన చెప్పకపోతే వీళ్ళు ఎంత కాపోతూ ఉంటారు. మళ్ళీ అందరినీ పంపించేవాడు ధర్మరాజు, అన్ని వైపులకు వెతుక్కురాడని చెప్పి అనేక రకాల ప్రయాసం ఉండేవి. అందువల్ల స్వయంగా ఆయనే నారదుడు వచ్చి చెప్పేసేసాడు. ఓ ధర్మరాజా, ధృతరాష్ట్ర సహభ్రాత్ర సోదరుడైనటువంటి విదుడితోనూ గాంధారితో కూడా దక్షిణేన హిమవత హిమోత్పర్వతం యొక్క దక్షిణ భాగంలో ఋషీనామాశ్రమం గత. ఋషుల ఆశ్రమాల దగ్గరికి వెళ్ళాడయ్యా. ఇక్కడ విదురుడు ధృతరాష్ట్రుణ్ణి అన్నాడు, తాను వెళ్ళాడు ధృతరాష్ట్రుడు. అంటే తను ఇప్పుడు సిద్ధమే. ఇందులో ఇప్పటిదాకా తీర్థయాత్రలు చేసి వచ్చాడు. ఆ తీర్థాటనం యొక్క విలువ ఆయనకి తెలుసు. ఇంటికి రెండు బయటికి విలువ ఆయనకి తెలుసు. అది తెలియని వాడెవరు? ధృతరాష్ట్రుడు, ఇంటిని అంటి పెట్టుకుని ఉన్నవాడు. కాబట్టి అతన్ని రెచ్చగొట్టి అతన్ని బయలుదేరి తీశాడు, తను వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళారన్నమాట వీళ్ళు ముగ్గురు? హిమోత్పర్వతం యొక్క దక్షిణ భాగానికి వెళ్ళారు అని చెప్పాడు. నాలుగు నిశ్చింతగా ఉండమని చెప్పాడు. స్వస్థమాయాగుణ గుణోదర్పో నిరుద్ధ కరుణాశయ నివర్తితాఖిల అఖిలాహార ఆస్తే స్థాను ఆచర. ధృతరాష్ట్రుడి ప్రియ పరిస్థితిలో ఉన్నాడు అంటే ఇంద్రియాన్ని మనస్సుని నిగ్రహించాడు. ప్రత్యాహారం ద్వారా విషయవాసనలన్నింటినీ కూడా త్యజించాడు. మాయాగుణ త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో సత్వరజస్తమో గుణములు, వాటి యొక్క పరిణామాన్ని పూర్తిగా ఆయన నుంచి తొలగిపోయాయి. సకల కర్మల్ని సన్యసించి తస్యాంతరాయో మైవాభూ సన్యస్తాఖిల కర్మణ, సమస్త కర్మల్ని కూడా చేయించాడు. ఏమి అన్నీ వదిలేసేసినటువంటి వాడే స్థాణువులాగా ఉన్నాడన్నమాట. సవా అద్యతనాద్రాజన్ భరత పంచమేహని. ఏ పరిస్థితిలో ఉన్నాడు అంటే ఇక్కడి నుంచి 5వ రోజు తన శరీరాన్ని
త్యజించి యోగాగ్నిలో దగ్ధం కావడానికి సిద్ధంగా ఉన్నాడయ్యా అని చెప్పి కూడా నారదుడు చెప్పాడు. ఆయన భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ తెలుసు కాబట్టి 5 రోజుల్లో మీ పెద్దండ్రి గారు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి కళేబరం హాస్యతి స్వం తచ్చ భస్మీ భవిష్యతి, కళేబరాన్ని వదిలేస్తాడు, అది కూడా దగ్ధమైపోతుంది. దశ్యమానేగ్నిభిర్దేహే పత్ని సహోటజే బహిస్థితా పతిం సాత్వి తమగ్నిమనువేక్షతి. ఆయన యోగాగ్నిలో దగ్ధమైపోతూ పర్ణ కుటీరం కూడా దగ్ధమైపోతుంది ఆయనతో పాటు. ఆ పరిస్థితుల్లో పతిదేవుని యొక్క దేహాన్ని దహింపబడటం చూసినటువంటిదై గాంధారి కూడా ఆ అగ్ని అంటే పతితో సహగమనం చేస్తుంది అని చెప్పి కూడా చెప్పాడు. విదురస్తు తదాశ్చర్యం నిశామ్య కురునందన హర్షశోకైత తస్మాత్ గంతా తీర్థ నిషేవక. ఆ పరిస్థితుల్లో విదురుడు తన అన్నని ఆ విధంగా అద్భుతమైనటువంటి రీతిలో మోక్షం పొందడం చూసి సంతోషించినటువంటి వాడై ఆయన వియోగం వల్ల దుఃఖము ఉన్నది, ఆయన సద్గతులు పొందుతున్నాడు అని చెప్పి ఆనందం కూడా ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో అదంతా గమనించినటువంటి వాడై తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు. అట్లా ధృతరాష్ట్రుడిని సద్గతికి చేర్చడం కోసమని విదురుడు అడగకుండా వదిలిపెట్టి తాను తీర్థయాత్రకు వెళ్ళిపోవచ్చు, తీర్థయాత్రకే వెళ్ళాడు. అలా కాకుండా అన్నగారిని వదిన గారిని కూడా తీసుకువెళ్ళి యోగాగ్నిలో వాడిని పంపించి అప్పుడు అది మహానుభావుడు సోదరుడు తన అన్నగారికి కూడా సద్గతి కలగాలి అనేటటువంటి తపనతో ఆయన్ని అంతా రెచ్చగొట్టి తీసుకెళ్ళి ఆయన సద్గతుడికి పంపి తాను తీర్థయాత్రకు వెళ్ళిపోయాడు. తీర్థ నిషేవక ఇత్యుక్త్వాధారు స్వర్గం నారద సహకుంబురు యుధిష్ఠిరో వచస్తస్య హృది కృత్వా జహాక్షుషః. ఈ విధంగా నారదుడు చెప్పి తుంబురుడితో కలిసి వెళ్ళిపోయాడు. ఆయన ఆకాశగమనంలో వెళ్ళిపోయాడు. యుధిష్ఠిరుడు కూడా వాళ్ళ మాట విన్నటువంటి వాడు, నారదుని మాట విన్నటువంటి వాడై శోకాన్ని వీడాడు. ఎందువలంటే ఏది ఎలా జరగాలో అలా జరిగింది అని చెప్పి. అలా ఇప్పుడు నారదుడు రాకపోతే అనేక రకాల శోభ పడుతూ ఉండేవాడు, అనేక రకాల వెతికిస్తూ అందరూ కూడా ఇబ్బందులు పడేవాడు. పాండవులు 4,000 పంపుతుండేవాడు. ఇదంతా లేకుండా జరిగిందంతా చెప్పేసాడు. జరగబోయేది కూడా నారదుడు. సంప్రస్థితే ద్వారకాయాం జిష్ణు బంధు దిదృక్షయా జ్ఞాతం చెప్పిన శ్లోకస్య కృష్ణస్య జిగ్చేష్టితం. సూత్రుల వారు చెప్తున్నారు, కృష్ణ భగవానుడు కొంతకాలం క్రితమే కృష్ణ భగవాను యొక్క సంప్రస్థితే ద్వారకాయాం, కృష్ణుడు ద్వారకకి వెళ్ళాక జిష్ణువు బంధుదిదృక్షయా జ్ఞాతం చెప్పిన శ్లోకస్య కృష్ణస్య విచేష్టితం. అక్కడ కృష్ణ పరమాత్మ ఎట్లా ఉన్నాడు, రాబోయేటటువంటి పరిస్థితుల్లో కార్యకలాపాలు ఎలా చేయబోతున్నాడు, ఇవన్నీ తెలుసుకోవటం కోసమని ధర్మరాజు అర్జునుడిని ద్వారకకి పంపి ఉన్నాడు. వ్యతీత కచిన్ మాసాస్తదా అనాయాతత్వోర్జున. కొన్ని నెలలైంది వెళ్ళి అర్జునుడు తిరిగి రాలేదు ఇప్పటికి కూడా. కాబట్టి మనం అంచనా వేయచ్చు, విదురుడు రాకముందే, విదురుడు తీర్థయాత్రల నుంచి ధర్మరాజు దగ్గరికి రాకముందే అర్జునుడు వెళ్ళాడు. అట్లా అర్జునుడు వెళ్ళాక ఈ సంఘటనలన్నీ జరిగాయి. ధృతరాష్ట్రుడు వాళ్ళు వెళ్ళటము ఇవన్నీ కూడా ఆ తర్వాతే జరిగాయి అని చెప్పి మనం గ్రహించాలి. వ్యతీత కచిన్ మాసాస్తదా అనాయాతత్వోర్జున దదర్శ ఘోర రూపాణి నిమిత్తాన్ని కురుత్వ. అలా అర్జునుడు కొన్ని నెలలై ద్వారకకి వెళ్ళాక కొన్ని నెలలైన సమయంలో ఇప్పుడు ఏం జరుగుతోంది అంటే దదర్శ ఘోర రూపాణి నిమిత్తాన్ని కురుత్వ. ధర్మరాజు ఘోరమైనటువంటి నిమిత్తములు శకునములు ఆయనకి గోచరించాయి. కాలస్థితిగతిం రౌద్రాం విపర్యస్తర్మిణ పాపీయసీం రుణాం వార్తాం క్రోధలోభానుతాత్మన. భయంకరంగా కాలమంతా కూడా భయంకరంగా మారిపోయింది. వసంతాది ఋతువులన్నీ కూడా వాళ్ళ వాట్ల ధర్మాలని వదిలేశాయి. ఏ ఋతువులో ఏవి జరగాలో అవి జరగటల్లా. కాల విపర్యం ఎట్లా జరిగిందన్నమాట. జనులందరూ కూడా క్రోధావిష్టులు, లోభులు, అసత్యవచనులు
ఆ విధంగా ఉన్నారు. బ్రతుకు తెరువు కోసమని పాప మార్గాల్ని అనుసరిస్తూ ఉన్నారు. జనుల వ్యవహారాలని కూడా కుటిలత్వంతో కూడి ఉన్నాయి. కలియుగ ప్రభావం చేత ఈ విధంగా జనులందరిలో కూడా లోభాద్య ధర్మ ప్రవృత్తిం దృష్టో వాచాంజం నృపః ప్రమాదకరమైనటువంటి పరిస్థితులుగా ప్రజల రీతి ఉన్నది, ప్రకృతి యొక్క రీతి ఉన్నది. ఇటువంటి అశుభ లక్షణాలన్నీ చూసినటువంటి వాడే ధర్మరాజు భీముడితో ఈ విధంగా అన్నాడు. యుధిష్ఠిర ఉవాచ సంప్రేషితో ద్వారకాయాం జిష్ణుర్బంధు దిదృక్షయా. అర్జునుడు లేడు కదా ఇక్కడ. ఓ భీమసేన, జ్ఞాతం చెప్పుంది శ్లోకస్య కృష్ణస్య చెప్తే స్థితం. మనము అర్జునుడిని ద్వారకకి పంపాం. కృష్ణుడు వాళ్ళ యొక్క పరివారం వాళ్ళందరి యొక్క యోగక్షేమాలు తెలుసుకురమ్మని. గతా సప్తాధునా మాసాహ. ఇప్పటికీ అర్జునుడు వెళ్ళి సప్త మాసాహ అధునా సప్తమాస 7 నెలలు గడిచింది. భీమసేన తవాంజ నాయాతి కస్యవా హేతో నాహం వేదేదమంజస. నాకేం బోధపట్టలేదు. 7 నెలలు అయింది, వెళ్ళి ఇంతవరకు రాలేదు. ఏమైందో అర్థం కావటం లేదు. అప్పుడు దేవర్షినాదిష్ట సకాలో అయం ఉపస్థిత. ఆ నారదుడు, దేవర్షి నారదుడు చెప్పాడే, కృష్ణ పరమాత్మ తన లీలావతారం మాన్యం పూర్తి చేసుకునేటటువంటి సమయం అయింది అని చెప్పి అన్నాడు. ఒకప్పుడు ఆ పరిస్థితి ఏమైనా వచ్చిందా ఏమిటి? పశ్యోత్పాతాన్ నరవ్యాఘ్ర దివ్యాన్ భౌమాన్ సరైహికాన్. అనేక రకాల దుర్నిమిత్తాలు కనపడుతున్నాయి. గమనించు, రాజ్యంలో దుర్నిమిత్తాలు కనపడుతున్నాయి, ప్రకృతిలో కనపడుతున్నాయి, శరీరం ముందు కనపడుతున్నాయి. అనేక రకాల దుర్నిమిత్తాలు కనపడుతున్నాయి. ఉత్పాతాలన్నీ కూడా మన బుద్ధుల్ని మోహంలో ముంచివేస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా నాకు చాలా సందేహం అనిపిస్తూ ఉన్నది పరిస్థితుల్ని. ఇంకా పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే, ఊర్వక్షుబాహవో మహ్యం స్ఫురంచంగ పునఃపునః. నా ఎడవ భుజము, ఎడవ కన్ను, ఎడవ తొడ ఇవన్నీ కూడా మాటి మాటికి అదురుతున్నాయ్యా. ఇది అపశకునం. పురుషులకి కుడివైపు అదిరితే శుభం, ఎడం వైపు అదిరితే అపశకునం. కన్ను కానీ, భుజం కానీ, తొడ కానీ ఇవన్నీ కూడా అదురుతూ ఉంటాయి. అది శకునానికి నిదర్శనాలు. అదే స్త్రీలకైతే ఎడమ వైపు అదిరితే శుభము, కుడి వైపు అదిరితే అశుభం. శ్రీరామచంద్రుడు సుగ్రీవునికి అభయించాడు. సుగ్రీవుని స్నేహం చేసి అభయించినటువంటి సందర్భంలో ఏకకాలంలో ముగ్గురికి ఎడమ కన్ను అందించు. ఎవరెవరికి? వాలికి, సీతకి, రాముడికి. సీతకి అమ్మవారికి శుభదకం. ఆమెకి ఎడమ వైపు అదర్థం, ఎడమ కన్ను అదిరిందంటే ఆమెకు శుభం. వీళ్ళిద్దరికి ఎడమ కన్ను అదిరిందంటే అశుభం. అట్లా ఏకకాలంలో ముగ్గురికి అది ఉంది అని చెప్పారు వాల్మీకి వారు. కాబట్టి ఆ విధంగా నాకు ఎడమ పార్శ్వం అంతా కూడా అభివృద్ధి ఉన్నది, గుండె దడగా ఉన్నది. త్వరలోనే ఏదో ఒక అనర్థం రాబోతుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది. ధర్మజ్ఞులైనటువంటి వాళ్ళకి ఈ శారీరకమైనటువంటి నిదర్శనాలే భవిష్యత్తును తెలియజేస్తాయి. అట్లా ఈయన కూడా ఆ పరిస్థితిలో వాడు కాబట్టి వేపదుచ్చా బహుళే ఆరాప్తాస్యంతి విప్రయం శివైషోద్యంతమాదిత్యం అభిరవుచ్చనలా. నక్కలు ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి ఎదురుగా నిలబడి ఏడుస్తున్నాయి. వాటి యొక్క ముఖాల నుండి నిప్పుల్లాగా వేడిగాలు వస్తున్నాయి. ఈ రకమైనటువంటి పరిస్థితి దుర్నిమిత్తాలన్నీ కూడా కనపడుతున్నాయి. ఓ భీమసేన, ఇది చింతయతస్తస్య దృష్టారిష్టేన చేతస రాజ్ఞ ప్రత్యాయవత్ బ్రహ్మన్ యదుగుర్యా కపిధ్వజ. ఇలా ఆయన భావన చేస్తూ ఉండగానే ఇది ఇలా ఉత్పాతాన్ని భావిస్తూ ఉండగానే
ప్రాజ్ఞం ప్రత్యాగమత్ బ్రహ్మన్ యదుపుర్యా కపిధ్వజ. కపిధ్వజుడు అంటే అర్జునుడు, ఆంజనేయ స్వామి కదా, ఆయన జెండాపై కపిరాదు. అటువంటి కపిధ్వజుడు యదుపుర్యా ప్రత్యాగమత్, యదుపురి నుండి ద్వారక నుంచి తిరిగి వచ్చాడు. ఇలా వీళ్ళు ఆందోళన పడుతుండగానే విలోక్యాద్విగ్న హృదయో విచ్ఛాయోజనృప పృచ్చతి స్మ సుహృన్మధ్యే సంస్మరణ నారదేరితం. అలా వచ్చినటువంటి అర్జునుడిని చూచి, అర్జునుడు వస్తూనే ధర్మరాజు పాదాల మీద పడ్డాడు, సోదరుడికి నమస్కారం చేశాడు. అట్లా పాదాల మీద పడిపోయినటువంటి ఆ అర్జునుడిని చూసినటువంటి వాడై, ఆ అర్జునుడి పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే ఇంత క్రితం ఉన్నటువంటి అర్జునుడిలాగా లేడు, చాలా దుఃఖితుడై ఉన్నాడు. ముఖమంతా కూడా చాలా వెలవెలపోతూ ఉన్నది, కళ్ళ నుండి సంతతధారగా కన్నీరు వస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో అర్జునుడిని చూసినటువంటి వాడై ధర్మరాజు హృదయం కూడా ఉద్విగ్నమైపోయింది. కచ్చిదానంతపుర్యాన్న స్వజన సుఖమాసతే మధుభోజ దశాధార సాత్వతాంధకౌష్టయ. ధర్మరాజు నారదుడు చెప్పినట్టుగా ఏమైనా పరిస్థితులు జరిగాయేమో అని చెప్పి భావన చేస్తూ గుర్తు చేసుకుంటూ అర్జునుడితో అన్నాడు, సోదరా, ద్వారకలో మన ఆత్మీయులైనటువంటి మధువంశం వాళ్ళు, భోజులు, దశారులు, సాత్వతులు, అంధకులు, వృష్టివంశం వాళ్ళు, వీళ్ళందరూ కులాసాగా ఉన్నారు కదా, కుశలమే కదా అని చెప్పి ప్రశ్నించాడు. మన మాతామహుడైనటువంటి సూరసేనుడు క్షేమంగా ఉన్నాడా, మేనమామ వసుదేవుడు క్షేమమా అని చెప్పి ఈ విధంగా వాళ్ళ కుశల వార్తలన్నీ కూడా ధర్మరాజు అడిగాడు. అపి స్వశ్చాస్యే సర్వే రామకృష్ణ భుజాశ్రయా అపి స్మరంతు కుశలమస్మాకం బద్ధ సౌహృదా. ఎంతో ఆత్మీయంగా ఉండేటటువంటి ఆ యదువంశీయులు కుశలం కదా, ఎప్పుడైనా మన క్షేమ సమాచారాల గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారా? భగవాన్ గోవిందో బ్రహ్మణ్యో భక్తవత్సల కచ్చిత్ పురే సుధర్మాయాం సుఖమాస్తే సుహృత్మృత. ఆ కృష్ణ పరమాత్మ మహానుభావుడు ఆయన స్వజనులతో కూడి ద్వారకలో సుధర్మ సభలో ఆనందంగా ఉన్నాడు కదా అని చెప్పి అక్కడ వాళ్ళ యోగక్షేమాలన్నీ కూడా ప్రశ్నించాడు. కచ్చిత్తే నామయంతాత భ్రష్ట తేజ విభాసిమే అలబ్ధమానో అవజ్ఞాత కింవా తాత చిరోషిత. నాయన అర్జున, నీ ముఖము చాలా తేజోవిహీనంగా కనపడుతోంది ఏమిటి? నీ ఆరోగ్యం సరిగ్గా ఉందా లేదా? ముందు ఆయన యొక్క యోగక్షేమాలు అడిగాడు. చాలా కాలం ద్వారకలో ఉన్నావు, అక్కడ నీకు అన్నీ కూడా గౌరవ మర్యాదలన్నీ సక్రమంగా జరిగాయి కదా, ఎవరైనా అవమానించారని ఇలా దుఃఖితపోయి ఉన్నాము అంటే ఆయన ముందే మన వాళ్ళు ఏమైనా చచ్చిపోయారా అని ఎందుకు అనుకోవాలి? అందువల్ల అర్జునుడికే ఏదైనా ఆరోగ్యం బాగుండేదేమో, లేకపోతే అక్కడ ఏమైనా అవమానాలు జరిగాయేమో అని ఈ విధమైన భావనతో ముందు ప్రశ్నలు వేశాడు. ఖచ్చిత్వం నాగమో గమ్యాం గమ్యాం వా సత్కృతాం స్త్రియం పరాజితో వాధ భవాన్ నోత్తమైర్నాశమైపథి. నీకేమి మధ్యలో ఎవరితోనూ నీ గౌరవానికి భంగం కలిగేటటువంటి పరిస్థితి రాలేదు కదా వస్తూ ఉండగా అని చెప్పి ఇట్లా అనేక రకాల ప్రశ్నలు వేశాడు. ఆ పరిస్థితుల్లో సూత్రుల వారు చెబుతున్నారు, ఏవం కృష్ణ సఖ కృష్ణో భ్రాత్రా రాజ్ఞా వికల్పిత నానా శంకాస్పదం రూపం కృష్ణ విశ్లేషకర్షిత. శ్రీకృష్ణుడు అత్యంతము ప్రియమిత్రుడైనటువంటి అర్జునుడు శ్రీకృష్ణుడికి అత్యంతము ప్రియమిత్రుడు. ఆ దుఃఖంతో నానా శంకాస్పదం రూపం కృష్ణ అర్జునుడి పరిస్థితి ఏమిటంటే కృష్ణుడు వెళ్ళిపోయాడు. ఆ దుఃఖంతో ఈయన చాలా కృషించి ఉన్నాడు, విచారగ్రస్తుడై ఉన్నాడు. శోకేన శుష్యద్వదన సరోజో హతప్రభ విభుం తమేవా అనుచ్ఛాయన్ నాశక్నోత్ ప్రతిభాషితుం. ఆ కృష్ణుని గురించి ఆలోచిస్తూ అన్నగారికి సమాధానం కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు అర్జునుడు. అలా చెప్పలేక అర్జునుడు ధర్మరాజుకు సమాధానం చెబుతున్నాడు.
ఆ చెప్పినటువంటి తీరు చూడండి. అర్జున వాచ పంచితోహం మహారాజ హరినా బంధురూపిణ ఏన మే అపహృతం తేజు దేవ విస్మాపనం మహతు. అన్నయ్య, మనమంతా కూడా నేను ఏమని చెప్తాను, నాకు ఆప్తబంధువు యస్య క్షణ వియోగేన లోకో హ్యప్రియ దర్శన ముక్తేన రహితో శేష మృతక ప్రోచ్యతే యథ. నా జీవిత సర్వస్వమైనటువంటి వాడు, అటువంటి వాడు వంచితుడు, నేను ఆయన చేత వంచితున్నాను, నన్ను నట్టేట నుంచి పోయాడు, అతను లేదు, నా జీవితం అంతా కూడా శూన్యమైపోయింది. అతని ప్రభావం చేతనే దేవతలు కూడా నా పరాక్రమానికి ఆశ్చర్యచకితులయ్యారు. ఇప్పటిదాకా అర్జునుడు తిరుగులేనటువంటి రీతిలో ఉన్నాడంటే దానికి కారణమెవరు? ఆ కృష్ణ పరమాత్మ. ఆయన వల్లనే నేను ఇంత గొప్పవాడిగా ఇప్పటిదాకా కాలక్షేపణ చేస్తూ ఉన్నాను. అటువంటి కృష్ణుడు లేని కారణంగా నా తేజస్సంతా అంతరించిపోయింది, నేను ఆయన చేత వంచుతున్నాయాను, ఇట్లా నన్ను వదిలిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు అని అర్జునుడు జరిగినటువంటి పరిస్థితిని అర్జునుడు ధర్మరాజుకి తెలియజేశాడు. శ్రీకృష్ణ శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ. పరమాత్మ వెళ్ళిపోయాడు. అది అర్జునుడి ద్వారా మనం విన్నాం. ఆయన అన్నటువంటి మాటని పోతన చూడటానికి చాలా మన సారథి, మన సచివుడు, మన బియ్యము, మన సభ్యుడు, వీళ్ళకి సామాన్య మన కృష్ణ పరమాత్మ అంటే మన సారథి, మన సచివుడు. ఏది కావాలన్నా కూడా ఒక మంత్రిగా సలహా ఇచ్చేవాడు ఆయనే. మన బియ్యము, ఆయనతో బియ్యం అందుకున్నారు కదా, మేనలుడికి వాళ్ళ అమ్మాయిని ఇచ్చారు కదా ద్రౌపది, అదే సుభద్రని అర్జునుడికి ఇచ్చాడు కదా, సోదరుని ఇచ్చారు కదా. మన సఖుండు, మన బాంధవుడు, మన విభుడు, గురుడు, అన్నీ ఆయన దేవర. చివరికి కింద నుంచి పైకి సారథి అంటే తక్కువ కదా, ఆ సారథిత్వం నుంచి సచివత్వం, సచివత్వం నుంచి బియ్యం, సఖత్వం, బాంధవత్వం, విభుత్వం, గురుత్వం, దైవత్వం, ఇలా క్రమంగా అంత ఉన్నతుడు, మనకి అంత ముఖ్యుడైనటువంటి వాడు మనలను దిగనాడించనియమని ఆశిస్తా మనల్ని వదిలి వెళ్ళిపోయాడు అని చెప్పాడు. ఆయన ఎటువంటి ఎలా మనల్ని ఉద్ధరించాడో అవన్నీ కూడా అర్జునుడు చెప్తాడు. యత్ సంశ్రయా ద్రుపదగేహ ఉపాగతానాం రాజ్ఞాం స్వయంవరముఖే స్మరదు దుర్మదానాం తేజోకృతం ఖలు మయాభిహతశ్చ మత్స్యః సజ్జీకృతేన ధనుషాధిగతా చ కృష్ణ. ద్రౌపది స్వయంవర సమయంలో కామోన్మత్తులైనటువంటి ఆమెను పెళ్లి చేసుకోవడానికి వచ్చినటువంటి ఉన్మత్తులైనటువంటి రాజులందరూ కూడా ఎదురు తిరిగారు. ఆ కృష్ణుని యొక్క అనుగ్రహం వల్లనే వాళ్ళ పరాక్రమం నిర్వీర్యం చేయగలిగాను నేను. అలా మత్స్యయంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని పొందగలిగాను అంటే అది ఆయన అనుగ్రహమే. యత్ సన్నిధావహం ఖాండవమగ్నేదాం ఇంద్రంచ సామరగణం తరసా విజిత్య. బలపరాక్రమాలతో ఆయన దయ ఉన్నది కాబట్టి, ఆయన పక్కన ఉన్నాడు కాబట్టి ఖాండవ దహనాన్ని చేయించగలిగాను. ఆ ఖాండవ దహనం చేయకుండా ఇంద్రాదులు అడ్డుకున్నారు. అటువంటి వాళ్ళని కూడా అడ్డుకుని ఖాండవ దహనం నిశ్చింతగా అగ్నిదేవుడికి జరిపించగలిగాను అని చెప్పి, అట్లాగే మయసభ కూడా దానివల్లే కదా మయుడు మయసభ నిర్మించాడు, మయుడిని కూడా రక్షించటం వల్ల. ఇట్లా తనకి ఏ రకాలుగా కృష్ణ పరమాత్మ సహకరించాడో
అవన్నీ కూడా చెప్పుకొచ్చాడు. యోరో జుగోపవనమే చతురంత కృక్షాన్, వనవాస సమయంలో కూడా అనేక రకాల దుష్ట పన్నాగాలు పన్నితే ఆ సమయంలో దుర్వాససో నిరచితాదయితాగ్రభ్య, దూర్వాసుడి నుంచి మనల్ని రక్షించాడు. దుర్వాసుడి కోపాన్ని నుంచి దుర్యోధనుడే పంపించాడు దూర్వాసుడిని. అక్కడికి వెళితే మహానుభావ మమ్మల్ని అనుగ్రహించావు, అట్లాగే మా సోదరుడు ఉన్నాడు వాడిని కూడా అనుగ్రహించు అని ధర్మజాతుల్ని అరణ్యవాసంలో ఉన్నటువంటి వాళ్ళని నిజంగా వాళ్ళని అనుగ్రహించమనే, వాళ్ళకి ఏదో జరగాలి, ఈ దూర్వాసుని వల్ల ఈ కోపిష్టం వల్ల ఏదో జరగాలి. అకాలంలో వెళ్ళి భోజనం అడిగితే ఆ కృష్ణ పరమాత్మ దయ వల్ల ఆ ఒక్క మెతుకు వల్ల వాళ్ళ కడుపులు నిండిపోయి బాబోహిక మాకుందనేటటువంటి పరిస్థితి కల్పించాడు. లేకపోతే ఆ దూర్వాసుడి శాపానికి గురయ్యి ఏమైపోయేవాళ్ళు. అలా మనల్ని రక్షించాడు. అన్నింటినీ కూడా అట్లాగే యత్తేజసాద భగవాన్ యుధి శూలపాణి విస్మాపిత సగిరిజో అస్త్రమదాన్ నిజమే. నాకు ఆ శంకరుని కూడా యుద్ధంలో ఆశ్చర్యపరిచాను. నేను ఆ రకంగా నేను పాశుపతాస్త్రాన్ని కూడా సంపాదించగలిగాను అంటే దానికి కారణమెవరు? కృష్ణ పరమాత్మ. ఆయన వల్లే నాకు ఇటువంటివన్నీ సమకూడాయి. కాబట్టి అగ్రేచరో మమ విభోరథయుధపానం ఆయుర్మనాంసి చదుషా సహభుజాక్షత్. ఈ విధంగా ఆ కృష్ణ పరమాత్మ అపారమైనటువంటి సేనని కూడా మనం జయించగలిగాము అంటే ఆయన యొక్క అనుగ్రహమే. ఆయన మనల్ని రక్షిస్తూ వాళ్ళని సంహరింపజేశాడు. యద్దోషుమా ప్రణీతం గురు భీష్మ కర్ణ నప్తు త్రిగర్త శల సైంధవ బాహ్లికాంచై అస్త్రాణ్యభోగ మహిమాని నిరూపితాని నోపస్తుసు బృహరిదాసమివాసురాణి. యుద్ధానికి వచ్చినటువంటి వాడు సామాన్యమైనటువంటి వాడు కాదు. గురు భీష్మ కర్ణాలు వీళ్ళందరి ఆయుధాల నుంచి శస్త్రాల నుంచి కూడా నేను రక్షింపబడ్డాను అంటే కేవలము ఆయన యొక్క అనుగ్రహం వల్లనే. అవేమి నన్ను ఏమి చేయకుండా పోయాయి, నేను బతికి పట్టకట్టానంటే ఆయన అనుగ్రహమే అని చెప్పి కూడా చెప్పాడు. నర్మాణ్యుదార రుచిరస్మిత శోభితాని హే పార్థ హే అర్జున సఖే పూర్ణందరేతి సంజల్పితాని నరదేవ హృది స్పృశాని స్మర్తురుధంతి హృదయం మమ మాధవస్య. అన్నయ్య, ఆ కృష్ణ పరమాత్మ నన్ను పిలుస్తూ ఉండేవాడు హే పార్థ అని, చిరునవ్వు నవ్వుతూ హే అర్జున అని, హే సఖే అని, గురునందన అని ఇన్ని రకాల తను ఆత్మీయంగా పరిహాసంగా అనేక రకాల పలకరిస్తూ ఉండేవాడు. ఆత్మీయతతో పలకరించేటటువంటి ఆ పలకరింతల్ని గుర్తు చేసుకుంటే నేను నిలవలేకపోతున్నాను అని చెప్పి అర్జునుడు అంత బాధపడ్డాడు, బాధ వ్యక్తం చేశాడు. ఆయన నన్ను గురించి అనేక రకాల పరిహాసాలు కూడా ఆడుతూ ఉండేవాడు, వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉండేవాడు. కానీ నేను ఏవైనా అపరాధాలు చేసినా కూడా వాటిని ఏమాత్రం పట్టించుకునేటటువంటి వాడు కాదు. సేహే మహాన్ కవితయా మహితయా కుమతే రఘమ్మే. నేను బాబా అనేటటువంటి ఆత్మీయతతో, సారథి అనేటటువంటి భావంతో ఏదైనా మాట్లాడినా కూడా నా యందు తండ్రి ఏ విధంగా అయితే పుత్రుని యొక్క దోషాలను క్షమిస్తాడో అట్లా నన్ను మందబుద్ధి అయినటువంటి నా దోషాలను సహించేవాడు. ఇంకా కృష్ణ పరమాత్మకి అర్జునుడితో ఉన్న సంబంధం సామాన్యం కాదు కదండి. నరనారాయణులు వాళ్ళిద్దరు అటువంటి వాళ్ళలో ఒక నారాయణుడు వెళ్ళిపోయాడు అంటే నన్ను గతేమిటి ఆ రకమైన పరిస్థితి అర్జునుడు అనుభవిస్తున్నాడు. తద్వై ధనుస్తైషవ సరథోహయాస్తే సోహం రథీ నృపతయో యత ఆనమంతి సర్వం క్షణేన తదభూదసదీశరిక్తం భస్మన్హుతం కుహకరార్థమి అనురోక్తం శ్యాం. ఆ
కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉండటం వల్ల ఎంతో మంది మహావీరులు కూడా నా ముందు నిలబడలేక తలదించుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ కృష్ణుడు లేకపోయేటప్పటికీ ఒక్క క్షణంలో అన్ని రకాల నేను జైల్లో విహీనుడైపోయాను. చివరికి ఆ ద్వారక స్త్రీలని కూడా రక్షించలేకపోయినారు కదా. పృష్టానాం సుహృదాం నః సుహృత్పురే విప్రశాప విమూఢానాం నిఘ్రతాం పుష్టిభిర్మిధః. ఇంకా నువ్వు అడిగావు బంధుమిత్రుల గురించి, అడిగావు ఏదో వృష్టి వంశాదుల్ని. వాళ్ళందరూ కూడా విప్రుల శాప కారణంగా వారుని అనేటటువంటి మదిరని తాగి మదోన్మత్తులయ్యి అందరూ పరస్పరం కలహించుకుంటూ అందరూ కొట్టుకొచ్చారు, అందరూ నాశనమైపోయారు. వాళ్లలో కేవలం 4-5 మిగిలారు అని చెప్పి కూడా చతుర్పంచావశేషిత 4-5 మిగిలారు, అందరూ కూడా నాశనమైపోయారు అని చెప్పాడు. ఏవం చింతయతో జిష్ణో కృష్ణపాద సరూఢం సౌహార్దేనాదిగాఢేన శాంతాసీత్ విమలామతి. ఈ విధంగా కృష్ణుని పాదాబ్జాన్ని అనన్య భక్తితో అత్యంత ప్రేమతో స్మరిస్తూ ఉండగా చివరికి ఆయన యొక్క చిత్తవృత్తి నిశ్చలమైంది. ఎప్పుడు కూడా దుఃఖించడం వల్ల మనశ్శాంతి చెందు. విపరీతమైన దుఃఖం వచ్చినప్పుడు ఆ దుఃఖాన్ని వాళ్ళు అనుభవించాలి, ఏడవాలి. ఏడిస్తేనే మనస్సు చిత్తశాంతి జరుగుతుంది. లేకపోతే అది చాలా ప్రమాదం కూడా, అది వ్యాధిగ్రస్తం కూడా అవుతుంది. హార్ట్ అటాక్ కూడా వచ్చే ప్రమాదం అలాంటిది. ఏడవకపోతేనే ఏడవకన్నా ఉండేటటువంటి వాళ్ళే ప్రమాదంలో పడతారు. అందువల్లనే మన వాళ్ళు మన సంప్రదాయం ఎంత గొప్పదో చూడండి. ఎవరన్నా చనిపోతే ప్రతి వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడ్పిస్తారు, పలకరించి ఏడ్పిస్తారు. అయ్యో పాపం ఎట్లాంటి వాడమ్మా, తిరుగు లేకుండా ఉండేవాడు, ఆజానుభావుడు, అట్లా ఇట్లా అంటూ ఉంటే అవి గుర్తుకొచ్చి మళ్ళీ ఏడుస్తూ ఆ ఏడ్చి 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 అప్పుడు ప్రశాంత చిత్తత. అలా ఏడవకుండా కనుక దుఃఖాన్ని వెగపట్టుకుంటే దానివల్ల చాలా శారీరకమైనటువంటి క్షోభం ఉంటుంది, అనారోగ్యం, గుండె ఆగిపోయే ప్రమాదం కూడా. అందువల్ల ఈ పలకరించి రావాలనేది ఒక సంప్రదాయం అయిపోలే. పాపం ఆయన భర్త పోయాడు, పలకరించి రావాలి, భర్త పోతే పలకరించి ఏడ్పించి రావాలనేటటువంటిది ఏమన్నా ఘనత అంటే నిజంగా అది అవసరం. అది సంప్రదాయం చేశారు. అట్లా మన వాళ్ళు ఆమెను ఏడ్పిస్తే ఆ కన్నీరు రూపంలో అదంతా పోతే ఆ దుఃఖం, అప్పుడు చిత్తశాంతి ఏర్పడుతుంది. ఇప్పుడు అర్జునుడి పరిస్థితులు సూతుడు అదే అన్నాడు. అర్జునుడు ఆ విధంగా ఏడ్చి అవన్నీ గుర్తులు తెచ్చుకుని విరపించినటువంటి వాడే అప్పుడు చిత్తశాంతి పొందాడు. యుధిష్ఠిరస్తత్పరిసర్పణం బుధా పురే చాస్తే గృహే తథాత్మని విభావ్య లోభాంతుత జిహ్మసిం హింసనా జధర్మ చక్రం గమనాయ పర్యధాం. ధర్మాత్ముడైనటువంటి యుధిష్ఠిరుడు కూడా ఆయన గమనించాడు, ఈ కలి ప్రభావము అంతటా వ్యాపిస్తోంది అనేటటువంటిది గుర్తించాడు. కృష్ణ పరమాత్మ వెళ్ళిపోయాడు అంటే వాప్తంగా వెళ్ళిపోయినట్లే, ఇక కలి వచ్చేసినట్లే. ఈ కలి యొక్క ప్రభావము నగరం అంతా వ్యాపిస్తూ ఉండటం అదంతా కూడా గమనించాడు. ఎలా గమనించాడు అంటే ప్రాణుల్లో విభావ్య లోభామృత జిహ్మ హింసనాది అధర్మ చక్రం గమనాయ. లోకమంతా కూడా హింస, లోభము, అసత్యము, మోసము ఇవన్నీ ప్రబలుతున్నాయి. ఇవన్నీ దేని లక్షణాలు? కలి లక్షణాలు. కాబట్టి ధర్మరాజు మొత్తం కలి వ్యాపిస్తోంది అని చెప్పి గుర్తించినటువంటి వాడై స్వరాట్ పౌత్రం గమనాయ ప్రేధాత్, అతడిగా గమనాయ మహాప్రస్థానం చేయడాన్ని నిశ్చయించుకున్నాడు. అయిపోయింది, కలి వ్యాపించింది, ఇక మనం కూడా ఉండటం అనవసరము అని చెప్పి నిశ్చయించుకున్నటువంటి వాడై మహాప్రస్థానం చేయడానికి ఉద్యుక్తుడై స్వరాట్ పౌత్రం వినైరమాత్మన సుసమం గుణై తోయని వ్యాహపతి భూమి రక్షించిత్ గజాఫయే. ఏనుగు పేరు నగరం, ఏ నగరానికి ఉంది? హస్తినాపురం. అటువంటి హస్తినాపురంలో స్వరాట్ పౌత్రం
ఎవరైనా పరీక్షిత్తు అవుతుంది కదా. ఆ పరీక్షిత్తుని మనమడైనటువంటి పరీక్షిత్తు అతడు చాలా విధేయతలు కలిగినటువంటి వాడు. అటువంటి పరీక్షిత్తుని అభిషేకం చేసి, అంటే పట్టాభిషిక్తుని చేసినటువంటి వాడై మధురాయాం తథా భద్రం, మధురా నగరానికేమో అనిరుద్ధుని పౌత్రుడైనటువంటి భద్రనాభుని, అట్లాగే సూరసేన పత్ని తథా సూరసేన రాజ్యానికేమో సూరసేన రాజ్యానికే ఆ భద్రనాభుణ్ణి రాజుని చేశాడు. మొత్తం హస్తినాపురానికేమో పరీక్షిత్తుని రాజుని చేశాడు. అట్లా చేసినటువంటి వాడై రాజాపక్ష యజ్ఞాన్ని ఆచరించి అగ్నులలో తన ఆత్మని లీనం చేసినటువంటి వాడై గృహస్థ ధర్మం నుండి విముక్తుడై సన్యాసం స్వీకరించాడు. గృహస్థ ధర్మంగా ఉన్నప్పుడు గార్హస్థ్యాగ్ని, ఆ గార్హస్థ్యాగ్నిని పూర్తి చేసేసాడనమాట. దానిలో తన ఆత్మని విలీనం చేసినటువంటి వాడే ఇక సన్యస్తుడు అయ్యాడు. మానసికంగా సన్యస్తోహం అనుకున్నాడు అంతే. సన్యాసమైనటువంటిది తీసుకునే సన్యాసమే కాదు. శంకరాచార్య వారు మొట్టమొదట స్వయం స్వీకృత సన్యాసమే కదా. ముసలి పట్టుకున్నటువంటి సమయంలో తల్లి అనుభూతితో సన్యస్తోహం అనుకున్నాడు. కొందరు మహనీయుడికి అట్లాంటి పరిస్థితులు తలెత్తుతూ ఉంటాయి. సత్యానంద సరస్వతి అని మాదిపాడు స్వామి వారు ఆయన ఉండేవారు. మాదిపాడులో సత్యవతి దగ్గర కాసుకోవడం ఆయన విజయవాడ కృష్ణలంక అక్కడ చేలలో పడుకోవటానికి వెళ్ళాడు. రాత్రి మంటలు కంటి దగ్గర పడుకోవటానికి. ఈ నగరాలు ఇంత వృద్ధి చెందలేదు కాబట్టి అవన్నీ చేలు ప్రాంతాలుగా దరిదాపుల్లో ఉండేవి. కృష్ణలంకలో ఇల్లు ఉండేది. భయంకరమైనటువంటి తుఫాను వచ్చింది రాత్రి. అక్కడ ఉన్నటువంటి వాడికి మొత్తం అయిపోయి ఉంటుంది అనేటువంటి అభిప్రాయం కలిగింది. ఏం మిగిలిందో అంతా పోయి ఉంటుంది. ఇప్పుడు ఇక నేను సమస్తం నాశనం అయిపోయాక ఇలా ఉండటం ఎందుకు అని చెప్పి జంగము యజ్ఞోపీతంలో మొత్తాన్ని చర్చ చేసుకున్నాడు. స్వయం యొక్క సన్యాసి అయ్యాడు. అయ్యి ఎక్కడో ఎటువంటి పోదాము అనుకుంటూ వెళ్ళిపోతూ, అయినా ఏమైందో చూద్దాము, ఎంత నాశనమైందో పంపకూడదు అని చెప్పి ఆ పదాల మీద పెట్టుకున్నాడు. ఇంట్లోకి వెళ్ళాలని ఆలోచన లేదు. ఊరికే అటువైపు నుంచి వెళుతున్నాడు. ఆ వినాశం ఏమైందో అని చెప్పి వెళుతూ ఉండగా బావిట్లో వెళ్ళా ముగ్గేసు. అక్కడ దాకి పెద్దగా తగల్లా. ముగ్గేస్తూ రాని లోపలికి అన్నా. ఇంకా వచ్చేది ఏముంది, ఏం పోయింది, నేను అయిపోయాను అనుకున్నాను. స్వయం ఎందుకంటే భార్య ఉండగా భార్య అనుమతులైతే సన్యసించడానికి. మరి ఇంత ప్రమాదం జరిగాక ఇక భార్య ఉంటుందనే నమ్మకం లేదు కాబట్టి ఇక భార్య అనుమతి తీసుకోకర్లేదుగా. భార్య లేకపోతే భార్య అనుమతి తీసుకునేది ఉంది. అందువల్ల ఆయన స్వయం నిర్ణయం తీసుకున్నాడు. అనుకోకుండా భార్య ఉన్నది. లోపలికి రాంటే ఇంకా లోపలికి వచ్చేది ఏముంది, నా కర్ర పడేయమన్నాడు. కర్ర తీసుకున్నట్టు ఎక్కడో తపస్సు తీసుకుని చివరికి ఆయన మనసు నిలబడ్డ చోట మాదిపోవడం వచ్చింది. అక్కడ ఆయన ఆశ్రమం నిర్మాణం చివరి రోజులో అక్కడ ఉన్నారు. స్వయంగా ఆ స్వయం స్వీకృతమైనటువంటి సన్యాసం అన్నమాట. ధర్మరాజు కూడా అట్లా స్వీకరించినటువంటి వాడయ్యాడు. క్షీరవాస నిరాహారు బద్ధవాన్ముక్తమోర్చజ దర్శయన్న ఆత్మనో రూపం జడోన్మత్త పిశాచవత్. అవధూతల గురించి చెబుతూ ఉంటామే. ఆ విధమైనటువంటి అవధూత స్థితికి వచ్చాడు ధర్మరాజు. నాడ చీరలు కట్టుకున్నాడు. ఆహారం మానేసేశాడు. బద్ధవాన్ముక్త, మాట్లాడటం మానేసేశాడు. జుట్టు విరబోసుకున్నాడు. ఆ విధంగా ఆత్మలో ఆత్మని దర్శించుకుంటూ, తన యందు ఆత్మ దర్శనం చేసుకుంటూ అట్లా ఆయన ఒక విధమైనటువంటి బ్రాహ్మీ స్థితికి వెళ్ళాడు. అనపేక్షమాణో నిరగాద శృణ్వన్ బధురో యథా ఉదీచీం ప్రవేశాసాం గతపూర్వాం మహాత్మభిః
హృది బ్రహ్మపరం ఛాయం నా వర్తేతతో గతః. ఏ అపేక్ష లేనటువంటి వాడై చెవిటి వాడిలాగా ఎవరు ఏం మాట్లాడుకుంటున్నా కూడా అవేం వినకండగా ఇంటి నుంచి బయటపడ్డాడు. హృదయాన్ని పరబ్రహ్మమునందు నిలిపి ధ్యానం చేస్తూ ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో తమ పూర్వజులైనటువంటి వాళ్ళు ఎట్లా వెళ్ళారో ధృతరాష్ట్రుడు విదురుడు వాళ్ళు ఎట్లా ఉత్తరం వైపు వెళ్ళిపోయారు కదా, అట్లాగే తాను కూడా ఉత్తరం వైపుగా ప్రయాణం సాగించాడు. అదే మహాప్రస్థానం అన్నమాట. మహాప్రస్థానం అంటే ఇక మళ్ళీ వెనక్కి వచ్చేది లేదు అని అర్థం. మరణం దాకా అట్లా వెళుతూ ఉండటమే. సర్వే తమను అనుజగ్ముభ్రాతర కృత నిశ్చయా. ఇక సోదరుడు కూడా భీమార్జున నకుల సహదేవుడు కూడా ఒక నిశ్చయానికి వచ్చారు. ఇంకా ఈ కలి ప్రభావంలో ఇక్కడ ఉండటం వ్యర్థము అని చెప్పి నిశ్చయానికి వచ్చినటువంటి వాళ్ళై వాడు కూడా కలినా అధర్మమిత్రేణ దుష్టా స్పృష్టా ప్రజాభువి. వాడు కూడా ఆ కృష్ణ పరమాత్మ ఆయన యొక్క పాదార విందాన్ని చేరుకోవటం కోసమని తమ అన్నల్ని అనుసరించారు. ధర్మరాజు వెంట వీళ్ళు కూడా వెళ్ళిపోయారు. అవాపురవాపాంతే అసద్భిర్విషయాత్మభి విధూత కర్మశాస్థానే బలదేన ఆత్మనైవహి. భీమార్జునులు రజస్తమో గుణ రహితులైనటువంటి వాళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళు కూడా పరమపద ప్రాప్తికి అర్హులయ్యారు. విదురోపి పరిత్యజ్య ప్రభాసే దేహమాత్మవాన్. విదురుడు కూడా సహజంగానే జితేంద్రుడు కాబట్టి అతడు ధ్యానమగ్నుడైనటువంటి వాడై చిత్తం కృష్ణుని ఎందు నిలిపినటువంటి వాడై ప్రభాస తీర్థంలో పాంచభౌతిక శరీరాన్ని వదిలిపెట్టాడు. యాత్రలకు వెళ్ళిపోయాడు. ధృతరాష్ట్రుడు గాంధారి అక్కడికి యోగానికి వెళ్ళిపోయారు. తర్వాత విదురుడు మళ్ళీ తీర్థయాత్రకి వెళ్ళాడు. అలా వెళ్ళినటువంటి ప్రభాస తీర్థానికి చేరి అక్కడ ఆయన కూడా తన శరీరాన్ని సారించి విదురుడు పరిత్యజ్య ప్రభాసే దేహమాత్మాన్ కృష్ణ ఆవేశేన తచ్చిత్త పితృభి స్వక్షయం యయం. తన యొక్క ఆ నగరం ఉన్నదే సంయమి నగరం యమపురి. ఆ యమపురికి వెళ్ళిపోయాడు. యముడే కదా ఆయన. ద్రౌపదీ తదాజ్ఞాయ పతీనామనపేక్షతాం వాసుదేవే భగవతి శేకాంతమతిరాపకం. ద్రౌపది కూడా పాండవులందరూ నిరపేక్షులయ్యారు, అన్నీ చెల్లించారు అని చెప్పి గుర్తించినటువంటిది. ప్రగాఢమైనటువంటి భక్తిభావంతో ఆమె కూడా కృష్ణ పరమాత్మ ఎందుకు మనస్సు నింపి ఆయన స్మరించుకుంటూ ఆమె కూడా భగవంతుడు చేరిపోయింది. భగవత్ ప్రియాణం పాండో సుతానాం సంప్రయాణం శృణోచ్చరం స్వశ్చయనం పవిత్రం లబ్ధ్వా హరౌ భక్తిముపైతి సిద్ధిం. భగవంతుడికి శ్రీకృష్ణ పరమాత్మకి అత్యంతం ప్రియభక్తులైనటువంటి పాండవుల యొక్క మహాప్రస్థానానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ వృత్తాంతం ఉన్నదో ఆ వృత్తాంతం విన్నటువంటి వాళ్ళు శృణోచ్చరం స్వచ్ఛైనం పవిత్రం లబ్ధ్వా హరం ముక్తిపైతి సిద్ధిం. అటువంటి వాళ్ళు ఈ వృత్తాంతాన్ని విన్నటువంటి వాళ్ళు భగవద్భక్తిని పొంది మోక్షాన్ని పొందగలుగుతారు అని చెప్పబడ్డది. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ. వాళ్ళందరికీ ధృతరాష్ట్రాదులు వెళ్ళిపోయారు, వెళ్ళిపోయారు, పాండవులు వెళ్ళిపోయారు, సూతులు వారు అంటున్నారు. ధర్మరాజు పరీక్షిత్తుకి రాజ్యాన్ని అప్పగించాడు కదా, తను వెళ్ళిపోతూ పరీక్షిత్తుకి అప్పచెప్పాడు. తత పరీక్షిత్ ద్విజ పర్యశిక్షయ మహాప్రస్థానం అయిపోయాక పరీక్షిత్ మహారాజు బ్రాహ్మణుల యొక్క ఉపదేశాలను అందించినటువంటి వాడే చక్కగా ఈ భూమండలాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. యథాహి సూచ్యామభిజాత కోవిదా సమాధి సంతి ప్రమాతుల స్పధ.
అలా విప్రులైనటువంటి వాడు, విప్రశ్రేష్ఠులైనటువంటి వాడు ఏవైతే మార్గాలు చెప్తారో ఆ మార్గాలన్నింటినీ కూడా అనుసరిస్తూ జాగ్రత్తగా రాజ్యాన్ని ఏలుతూ ఉన్నాడు. స ఉత్తరస్య తనయా ఉపమేయై ఇరావతి జనమేజయాది చతురస్తస్యానుత్పాదయత్ సుతాన్. ఆయన స ఉత్తరస్య తనయా, ఉత్తరుని యొక్క కుమార్తె. ఉత్తరుడంటే ఏమవుతాడు? పరీక్షిత్తుకి మేనమామే కదా, మేనరికం చేసుకున్నాడు అనమాట. మేనమామ కూతురైనటువంటి మేనమామ అయినటువంటి ఉత్తరుని యొక్క కూతురైనటువంటి ఇరావతిని పెళ్లి చేసుకుని జనమేజయాది చతుర తస్యాం ఉత్పాదయత్, ఆమె ఎందు 4 బిడ్డల్ని కన్నాడు. జనమేజయుడు మొదలైనటువంటి వాడు. ఆజహారా స్వేధాం స్త్రీం గంగాయాం భూరిదక్షిణాన్ శారద్వతం గురుం కృత్వా దేవా యత్రాక్షిగోచరాః. ఆజహార అశ్వమేధా స్త్రీ గంగాయాం, గంగా తీరంలో 3 అశ్వమేధ యాగాలు చేశాడండి. గొప్ప భూరి దక్షిణలు ఇస్తూ గొప్పగా 3 అశ్వమేధ యాగాలు చేశాడు పరీక్షణ్ మహారాజు. శారద్వతం గురుం కృత్వా, కృపాచార్యుల వారిని గురువుగా చేసుకున్నాడు, వశిష్ఠుడుగా చేసుకున్నాడు. కృపాచార్యుల వారు ఒకడు బతుకున్నాడు. ఆయన కూడా చిరంజీవుల్లో వాడు కదా. అశ్వత్థామ, బలి, వ్యాసో, హనుమాను, కృష్ణ, కృప పరశురామ. కృపుడు కూడా చిరంజీవి కాబట్టి ఆయన్ని గురువుగా చేసుకుని అందరిలోకి పెద్దవాడు ఆయన ఉన్నాడు. అట్లా ఈ యజ్ఞాన్ని దేవా యత్రాక్షి గోచరా, దేవతలు ప్రత్యక్షంగా వచ్చి యజ్ఞ భాగాన్ని స్వీకరించారట. ఆ విధంగా పరీక్షణ్ మహారాజు అశ్వమేధాది యాగాలు చేశాడు. నిజగ్రాహవు సావీర కలిం దిగ్విజయే క్వచిత్ నృపలింగధరం శూద్రం నతం గోమిథునం పద. అటువంటి ఆ పరీక్షణ్ మహారాజు దిగ్విజయ యాత్ర చేసేటటువంటి సమయంలో కలిపురుషుడు దిగ్విజయే క్వచిత్ నృపలింగధరం, వాడు ఎట్లా ఉన్నాడు అంటే రాజువేషంలో ఉన్నాడు. నృపలింగధరం శూద్రం, వాడు శూద్రుడు కానీ రాజవేషంలో ఉన్నాడు ఈ కలిపురుషుడు. కథం గోమిథునం పద, ఇంకా వాడు ఏం చేస్తున్నాడు? గోమిథునం, ఆవు ఎత్తు, గోమిథునం అంటే వాటిని కాలితో తరుతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఆ కలిని పట్టుకుని శిక్షించాడు కూడా. నిజగ్రాహాసం, అటువంటి వాడు పరీక్షణ్ మహారాజు కలిని కూడా నిగ్రహించినటువంటి వాడు. ఇలా చెప్పేటప్పుడు సూత్రుల వారు, ఇప్పుడు శౌనకుల వారు అంటున్నారు, కస్యహేతో నిజగ్రాహ కలిం దిగ్విజయ నృప. ఓ మహానుభావ సూతముని, పరీక్షణ్ మహారాజు కలిని ఎందుకు నిగ్రహించవలసి వచ్చింది చెప్పవలసింది. హృదేవ చిన్న సూత్రకోగాం అసౌగాం పదాహనతు. వాడు సూదుడైనటువంటి ఆ కలి గోవుని ఎందుకు తన్నాడు అది కూడా మాకు తెలియజేయవలసింది అని అన్నాడు. అనేటువంటి సూత్రుల వారు చెప్తున్నారు. యదా పరీక్షిత్ కురుజాంగరేవ కలిం ప్రవిష్టం నిజ చక్రవర్తితే. పరీక్షిత్తు కురుజాంగల దేశానికి చక్రవర్తిగా ఉన్నటువంటి సమయంలో సామ్రాజ్యంలో కలిపురుషుడు ప్రవేశించాడు అని చెప్పి విన్నాడు ఆయన. తన సామ్రాజ్యంలో కలిపురుషుడు ప్రవేశించాడు అని చెప్పి గూఢచారులు ఉంటారు కదా, రాజులకి వాళ్ళకి నేత్రాలు ఏమిటి? గూఢచారులే. గూఢచారుల ద్వారా కలి ప్రవేశించాడు రాజ్యంలోకి అని చెప్పి విన్నాడు. వార్త అమనతి ప్రియాంతట శరాసనం సంయుగ శంభిరాగదే అని విన్నటువంటి వాడై అలా తనకి యుద్ధం చేసేటటువంటి అవకాశం వచ్చింది అని చెప్పి సంతోషించి ఆయన ధనుర్బాణాల చేత ముందు బయలుదేరాడు. ఆ కలిని నిగ్రహించేటటువంటి అవకాశం వచ్చింది అని చెప్పి అలా బయలుదేరాడు. ధర్మపదేకైన చరం విచ్ఛాయాం ప్రభ్యగా పృచ్చటి స్మాశ్రువదనాం విభత్సామివ మాతరం. ధర్మదేవత ఆ సమయంలో ధర్మ పదైకేన చరన్, ఒంటికాలతో చరిస్తూ ఉన్నది.
కలియుగం వచ్చింది కదా, ద్వాపర యుగంలో 2 కాళ్ళ మీద ఉంది. కలియుగం వచ్చేటప్పటికి ఒంటి కాళ్ళ మీద చెలుస్తూ ధర్మ పదైకేన చరణ్ విచ్ఛాయాముపలభ్యగా ఆ భూమిని ఆయనకు ధేను రూపంలో ఉన్నటువంటి భూదేవి కనపడ్డది. భూదేవి ఏమో ధేను రూపం పొంది ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో ఈ ధేను పుత్రుని కోల్పోయినటువంటి తల్లిలాగా ఏడుస్తూ ఉన్నది. ఆ ఒంటికాల మీద ఉండేటటువంటి ధర్మ వృషభాన్ని చూసి ఆమె శరీరం తేజోహీనమై ఉన్నది. ఆ సమయంలో ధర్మదేవత భూదేవిని ఇలా ప్రశ్నించింది. ధర్మదేవత అంటే వృషభరూపంలో ఉన్నటువంటి కచ్చిత్ భద్రే నామయ ఆత్మనస్తే విచ్ఛాయా సింహలాయతే షణ్ముఖేన ఆలక్షయే భవతీమంతరాధిం దూరే బంధుం శోచసి కంచనాంచ. ఓ భూమాత, ధర్మదేవత అంటోంది, నీవు క్షేమంగా ఉన్నావా? ఏమిటి నీ ముఖం తేజోవిహీనంగా ఉన్నది? ఏదో మనోవ్యాధితో రాయతేశం ముఖేన ఏదో వ్యాధితో బాధపడుతున్నట్లుగా ఉన్నావు. నీ బంధువులు ఎవరైనా దూరదేశంలో ఉన్నారా? వాళ్ళ కోసం ఏమైనా చింతిస్తున్నావా అని చెప్పి ఈ విధంగా అడిగింది ధర్మదేవత. అలక్ష్యమాణ స్త్రీయ ఉర్వి బాలాం శోచస్యతో పురుషాదైర్వార్తాం వాచం దేవీం బ్రహ్మకులే కుకర్మణ్యబ్రహ్మణ్యే రాజకులే కులాగ్ర్యాన్. ఓ దేవి, ప్రస్తుతం ఈ భూతలం మీద రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళే విజృంభిస్తూ ఉన్నారు ఈ కాలంలో. ఆ కారణం వల్ల స్త్రీలకి, దుఃఖితులైనటువంటి బాలులకి కూడా రక్షణ లేకుండా ఉన్నది. వాగ్దేవి అంటే వేదశాస్త్రాలు ఇవన్నీ కూడా బ్రాహ్మణుల చేతిలో చిక్కి ఉన్నాయి. రాజులు బ్రాహ్మణ ద్రోహులై ఉన్నారు. బ్రాహ్మణులే వాళ్ళకి ఊడిగం చేస్తూ ఉన్నారు, పరిపాలకులైనటువంటి వాళ్ళకి. ఆ కారణంగా నీవు దుఃఖిస్తూ ఉండొచ్చు అని చెప్పి ధర్మదేవత భూమాతని, గోరూపంలో ఉన్న భూమాతను అడిగింది. ఈ కాలం ఇట్లా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది కాబట్టి అందుకే దుఃఖిస్తున్నావేమో అని చెప్పి. ధరణ్యువాచ, ఆ భూదేవి అంటోంది, భవాని హి వేద తత్సర్వం యన్మాం ధర్మాం శుచ్యసి. నన్ను ఏవి అడిగావో అవన్నీ నీకు తెలిసినవి, గుర్తు ఉన్నవే. చతుర్వర్తసేన పాదైర్లోక సుఖావహై. నువ్వు జగత్తులో సుఖం చేకూర్చడం కోసమే 4 పాదాలు కలిగి ఉన్నావు. ధర్మదేవత 4 పాదాలు కలిగి ఉన్నది. అప్పుడు ఏమేమిటి? అసలు మామూలుగా దానికి ఉన్నటువంటి పాదాలు. ఆ పరిస్థితుల్లో సత్యం, చౌచం, దయా, శాంతి, త్యాగ, సంతోష, ఆర్జవం, శమో, దమస్, తపస్, సామ్యం, తితిక్షోపరిశృతం, ఇవన్నీ కూడా ఈ విలువైనటువంటి విషయాలన్నీ కూడా 39 దివ్య గుణాలు. ఈ శుభగుణాలన్నీ కూడా నిరంతరము మనుగడ సాగిస్తూ ఉండేవి. ఆ కాలంలో నువ్వు 4 పాదాలతో ఉన్నటువంటి కాలంలో ఆత్మానం చానుశోచామి భవంతం చామరోత్తమం దేవాన్ పితృన్ ఋషీన్ సాధు సర్వాన్ సదాక్రమాన్. నేను నా కోసమని, దేవతల్లో శ్రేష్ఠుడమైనటువంటి నీ కోసమని, దేవతలు, ఋషులు, పితరులు, సాధు పురుషులు, సకల వర్ణాశ్రమాల వాళ్ళు, వీళ్ళన్నిటి కోసమని నేను దుఃఖిస్తున్నా. నా దుఃఖానికి కారణం ఏదో నేను ఒకళ్ళ విషయం కాదు, అందరూ కారణంగా అందరి కోసమే నేను దుఃఖిస్తున్నాను. ఎందుకంటే భూమి మీద అన్ని రకాల అందరికీ కూడా కష్టమైనటువంటి కాలం ఏర్పడ్డది కాబట్టి. తయోరేవం కథయతో పృథివీ ధర్మయోస్తథా పరీక్షిన్నామ రాజర్షి ప్రాప్త ప్రాచీం సరస్వతీ. ఇట్లా వీళ్ళు మాట్లాడుకుంటూ స్వామి యొక్క పాద చిహ్నాలతో అలంకృతమైన నేను ఆ కృష్ణ పరమాత్మ వెళ్ళిపోవటంతో పురుషోత్తమ వియోగం వల్ల ఎవరు తట్టుకోగలుగుతారు? ఆ కారణంగా ధర్మదేవత, భూమాత ఈ విధంగా సంభాషించుకుంటూ ఉన్నాయి. కృష్ణ పరమాత్మ వెళ్ళిపోయాక సమస్తము కూడా పాపపంకిలమైనటువంటి పరిస్థితుల్లో ధర్మదేవత వృషభ రూపంలో, భూదేవి గోరూపంలో ఉండి సంభాషించుకుంటూ ఉన్నటువంటి సమయంలో పరీక్ష మహారాజు సరస్వతీ నదీ తీరానికి చేరుకున్నాడు. ఈ
ఈ సరస్వతి నది ఎటువంటిది అంటే ప్రాప్త ప్రాచీన సరస్వతి. పూర్వదిశ వాహిని సరస్వతి అంటే పశ్చిమం నుంచి పూర్వ దిశకి ప్రవహించేటువంటి నదం అన్నమాట. నదులంటే ఉత్తర దక్షిణాలుగా ప్రవహించేవి నదులు కదా, తూర్పు పశ్చిమాలుగా ప్రవహించేవి నదాలు. అటువంటి సరస్వతి నదమును చేరుకున్నాడు. సూత ఉవాచ తత్ర గోమిథునం రాజా హన్యమానమనాథవత్ దండహస్తం చ వృషలం దదృశే నృపలాంఛనం. అక్కడ ఈ నృపలాంఛనాన్ని పొంది రాజువేషంలో ఉండి శూద్రుడైనటువంటి ఈ కలిపురుషుడు గోమిథునాన్ని తాడన చేస్తున్నాడు, కర్రతో కొడుతూ ఉన్నాడు. అటువంటి పరిస్థితులను చూశాడు. ఉండేటటువంటి వృషభాన్ని, దుఃఖిస్తూ ఉన్నటువంటి గోవుని, ఈ రెంటిని కూడా వాడు తంతున్నాడు, కొడుతున్నాడు. ఆ రకమైనటువంటి పరిస్థితిని చూశాడు పరీక్షిత్ మహారాజు. ఈ విధంగా అంటున్నాడు, కస్త్వం మచ్చరణే లోకే బలాథంస్య బలాన్బలి నరదేవో శివేశేన నటవత్కర్మణా ద్విజ. నువ్వెవడివిరా, ఈ లోకంలో ప్రాణులన్నీ నన్ను ఆశ్రయించుకుని నా రక్షణలో ఉంటున్నాయి. అటువంటి పరిస్థితుల్లో నీవు చాలా బలిష్ఠుడిగా ఉండి దుర్బలులైనటువంటి వీటిని ఎందుకు హింసిస్తున్నావు? నీవు రాజవేషంలో ఉన్నావు, కానీ ఇది నటుల్లాగా రాజవేషంలో ఉన్నావు తప్పితే నువ్వు అటువంటి ద్విజుడుగా కనపట్టల్లా, శూద్ర కర్మల్ని ఆచరిస్తున్నావు. కాబట్టి నువ్వు ద్విజుడు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుడు ముగ్గురు ద్విజులే కదా. నువ్వు ద్విజుడుగా కనపట్టలా, ద్విజుడు వేషంలో ఉన్నటువంటి శూద్రుడిగా కనపడుతున్నావు నీ చేష్టల్ని బట్టి అని చెప్పి పరీక్షిత్ మహారాజు అన్నాడు కలితో. త్వంబా మృణాళధవళ పాదై న్యూన పదాచరన్ వృషరూపేణ కిం కచ్చిత్ దేవో న పరిఖేదయం. నువ్వు కమలదళాల వల్లే స్వచ్ఛంగా ఉన్నటువంటి ధవళకాంతులతో విరాజిల్లే 3 పాదాలు లేకపోయినా కూడా ఒంటికాలతో సంచరించేటటువంటి పరిస్థితిలో ఉన్నావు ఓ ధర్మదేవత. ఇందాక కలిపురుషుతో అన్నాడు, ఇప్పుడు ధర్మదేవతతో అంటున్నాడు పరీక్షిత్తు. ఓ ధర్మదేవత, నువ్వు 3 పాదాలు లేక ఒంటికాలతో ఉన్నా కూడా నువ్వు చాలా ధవళకాంతులతో విరాజిల్లుతూ ఉన్నావు. నీ దైన్య స్థితి చూసి చాలా బాధేస్తూ ఉన్నది. నువ్వు వృషభరూపంలో ఉన్న దేవతవా అని చెప్పి అడిగాడు పరీక్షిత్తు. ఈ విధంగా ఆఖ్యాహి వృషభద్రం వా సాధూనామృతాయసాం ఆత్మవైరూప్యకర్తారం అర్థానాం కీర్తిదూషణం. నీకు శుభం కలుగాక. నీ వంటి నిరపరాధులకి అంగవైకల్యం కలిగించినటువంటి ఆ దుష్టుడు ఎవరో చెప్పు. ఒంటికాలి మీద సంచరిస్తోంది కదా వృషభం, ఆ మిగతా 3 కాళ్ళు ఎవరో కొట్టి ఉండాలి. అందువల్ల అలాంటి నీకు అపకారం చేసిన దుర్మార్గులు ఎవరో చెప్పు. పాండవులకి కళంకం తెచ్చేటటువంటి ఆ దుష్టుని గురించి చెప్పు అన్నాడు. తాను పాండవులు లెక్కవాడేగా. మరి వీళ్ళు పరిపాలిస్తుండగా గోసంతతికి ఇలా జరిగిందంటే అది వాళ్ళ కళంకం కదా. అలా కళంకం చేస్తూ చేసినటువంటి వాడు ఎవరో చెప్పు అనేటప్పటికీ ఇప్పుడు ధర్ముడు అంటున్నాడు పరీక్షితుతో, ఏ తత్వ పాండవేయానాం యుద్ధమార్తా భయం వచః. ఓ మహానుభావ, పాండవ వంశంలో జన్మించినటువంటి వాళ్ళకి తగిన రీతిగా మాట్లాడావు నువ్వు. ఏషాం గుణగణై పుష్పో గౌచాదౌ భగవాన్ కుతః. మీ పూర్వజులంతా కూడా ఉత్తమ గుణాల కారణంగానే కృష్ణ భగవాన్ని సారథిగా చేసుకోగలిగినటువంటి వాళ్ళయ్యారు. అంత గొప్పవాడు మీ వంశం వాడు. అటువంటి ఆ వంశంలో పుట్టినటువంటి దానికి తగ్గట్టుగానే మాట్లాడావు అని చెప్పి అంటే అప్పుడు పరీక్షిత్ అంటున్నాడు, తపస్యౌచం దయా సత్యం ఇది పాదాకృతే కృత. ఓ ధర్ముడా, కృతయుగంలో తపః, శౌచం, దయా, సత్యం ఈ 4 పాదాలుగా కృతయుగంలో ఉండేవి. అధర్మాంశైస్త్రయో భగ్నాః స్మయసంగం అదైస్తవః. ఆ 4 పాదాలు కలుగునటువంటి కాలం అయితే ప్రస్తుతం ధర్మం యొక్క అంశలైన తపస్సు నాశనమైంది, శౌచం పోయింది, దయ పోయింది. అటువంటి
3 పాదాలు భగ్నమయ్యాయి. ఇప్పుడు నువ్వు ఒక్క పాదంతోనే ఉన్నావు. ఇదానీ ధర్మపాదస్తే సత్యం నిర్వర్తయేద్యత. ఒక సత్యం అనేటటువంటి పాదంతో మాత్రమే మిగిలి ఉన్నావు. శ్రీమద్భిస్తత్పదన్యాసై సర్వత కృత కౌతుక శోచిత్ శత్రుకళా సాధ్వి దుర్భగేవోక్షితాధునా అబ్రహ్మణ్యా నృపం వ్యాజా సూత్రా భోక్షంతి మామితి. ఇటువంటి పరిస్థితుల్లో కృష్ణ భగవానుడు తన అవతారం సాధించడం వల్ల ఇంత క్రితం ఉండేటటువంటి ధర్మబద్ధమైనటువంటి కాలంలో ఉండేటటువంటి ఆనందాలన్నీ కూడా దూరమయ్యాయి. అందువలనే ఈ సాధ్యమైనటువంటి భూదేవి విలపిస్తూ ఉన్నది. తన సౌభాగ్యాన్ని కోల్పోయి కంట తడిపెడుతూ ఉన్నది. బ్రాహ్మణ ద్రోహులైనటువంటి శూద్రులు పరిపాలకులై నా వైభవాన్నంతా భగ్నం చేస్తున్నారు అని వాపోతోంది అని అన్నాడు. ఇది ప్రత్యేకంగా అనుకోవలసిందే తప్పిన ఈ కాలం అనుకోవాల్సింది కాదు. శూద్రులు పరిపాలకులై అనేటటువంటి మాట ఇవాళ అంటే చాలా ప్రమాదకరమైన భాగవతంలో ఉన్నటువంటి విషయం కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. నిశాతమాదే ఖడ్గం కలయే అధర్మహేతవే తం దిఖాంసుమభిప్రేత్య విహాయ నృపలాంఛనం తత్పాదమూలం శిరసా సమగా భయ విఫల. ఈ రకమైనటువంటి పరిస్థితి చూసినటువంటి వాడై ధర్మదేవత పలికినటువంటి మాటలు, భూదేవి పలికినటువంటి మాటలు విన్నటువంటి పరీక్షిత్ మహారాజు వాళ్ళని తన మాటలతో ఓదారుస్తూ వెంటనే అధర్మమూలం ఎవరు కలిగదా ఈ కలిని వధించడం కోసమని ఖడ్గం చేస్తున్నాడు. కత్తి ఎత్తాడు కలిని. వాడి వల్లేగా ఈ అనర్థాలన్నీ అలా ఎత్తేటప్పటికల్లా తనని అంతమొందించబోతున్నాడు. తత్పాదమూలం శిరస సమగా భయ విఫల. తనని అంతం చేయబోతున్నాడు అని గుర్తించినటువంటి వాడై భయంతో కంపించిపోయినటువంటి వాడై ఈ కలిపురుషుడు వెంటనే తన రాజలాంఛనాన్ని తీసేశాడు. వీడు కపటం కదా, రూపవేషంలో ఉన్నాడు, నిజంగా వాడు నృపుడు కాదు. అటువంటి పరిస్థితుల్లో ఆ వేషాన్ని రాజలాంఛనాన్ని తీసేసి ఆ మహాత్ముని యొక్క పాదాలకి ప్రణమిల్లాడు. పరీక్షిత్ మహారాజు పాదాల మీద పడ్డాడు. శరణ్యో రావధి శ్లోక్య ఆహచేదం హసన్నివ. దీనవత్సరుడు శరణాగత వత్సరుడు అని ఖ్యాతి వహించినటువంటి వాడి విరుగు అని చెప్పి ఆయన్ని స్తుతించేటప్పటికీ రాజోవాచ పరీక్షిత్ మహారాజు అంటున్నాడు. ఈ ఆయనకి నమస్కారం చేయడంతో ఆ కలిపురుషుడిని వధించేటటువంటి ఎత్తన మారుకున్నాడు. ఎందుకంటే పారాక్రాంతుడైనటువంటి వాడిని సంహరించకూడదు. అది వాళ్ళల్లో కూడా ఉన్నదండి ఆ సంస్కారం. కోడి, నిజమైనటువంటి కోడి తన చంకలో ఉన్నటువంటి దాన్ని కొట్టకూడదు. అలా కొట్టకుండా ఉండటానికి కూడా చంకలో కోళ్ళ పందాలు చూసారా? కోళ్ళ పందాలు ఏం చేస్తుందంటే ఇది ఓడిపోయే సమయానికి నెగ్గ లేవు అనే సమయానికి వెళ్ళి దాని రెక్కలో తలకాయ ఇక దాన్ని కొట్టే పరిస్థితి ఉండదన్నమాట. రెండోది కొట్టలేదు కూడా. దాని రెక్కలోనే ఇది తలకాయ పెడితే అది ఎలా కొట్టగలుగుతుంది? కొట్టలేదు. అట్లా రక్షణ పొందడం కోసమని ఆయన ఎప్పుడైతే కాళ్ళ మీద పడ్డాడో అప్పుడు పరీక్షిత్ మహారాజు కూడా జాలితో అతన్ని వధించటాన్ని విరమించుకున్నాడు. విరమించుకుని రాజోవాచ పరీక్షిత్ మహారాజు అంటున్నాడు, నతే గుడాకేశయ సోదరాణం బద్ధాంజలేర్వై భయమస్తి కించిత్ నవర్తితవ్యం భవతా కథంచన క్షేత్రే మదీయే మమ ధర్మబంధు. ఓ కలిపురుషుడా, నేను గుడాకేశయ సోదరాణం అర్జునుడి యొక్క యశో వైభవాలకి వారసుండి కాబట్టి నువ్వు నన్ను శరణుజొచ్చావు, చేతులు జోడించావు కాబట్టి నిన్ను నేను సంహరించను. ఆ అర్జునుడి వంశంలో పుట్టినటువంటి అటువంటి వాణ్ణి నాకు తగినటువంటి రీతిగా నేను ప్రవర్తించాలి. అందువల్ల ఇక నీకు భయం లేదు. కానీ నువ్వు అధర్మ ప్రవర్తకుడు కాబట్టి నవర్తితవ్యం భవతా కథంచన క్షేత్రే మదియే, నువ్వు నా రాజ్యంలో ఎక్కడా కూడా ఉండటానికి అర్హుడివి కాదు అని చెప్పి
తిరస్కరించాడు తన రాజ్యంలో ఉండటానికి. ఆ పరిస్థితుల్లో నా భక్తితవ్యం తదధర్మబంధో, అధర్మబంధు అని చెప్పి ఆ కలిపురుషుణ్ణి అంటూ, బ్రహ్మావర్తే యత్ర యజంతి యజ్ఞైః ధర్మేణ సత్యేన చ వర్తితవ్యే యజ్ఞేశ్వరం యజ్ఞవితాన విజ్ఞాః. ఓ అధర్మబంధు, నువ్వు ఈ బ్రహ్మావర్తంలో ఒక్క క్షణం కూడా ఉండటానికి తగినటువంటి వాడివి కాదు. ఎందువల్ల? ఈ బ్రహ్మావర్త ఫలం ఉన్నదే అది ధర్మానికి సత్యానికి నిలవైనటువంటిది, ఎప్పుడు కూడా యజ్ఞాలు జరిగేటటువంటిది. ఇటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశంలో నువ్వు ఉండే అర్హత లేదు అని చెప్పి పరీక్షిత్ మహారాజు చెప్పాడు. అలా చెప్పాడు అని అంటూ సూతులు వారు అంటున్నారు, పరీక్షిత ఏవం ఆదిష్ట స కలివ్యాతవే వధువు. ఇలా పరీక్షిత్ మహారాజు వల్ల ఆదేశింపబడినటువంటి వాడై ఈ కలిపురుషుడు వణికిపోయాడు. గడగడ వణికిపోతూ ఉజ్జితాసిమాహేదం దండపాణి యోచ్యతం. ఎట్లా ఉన్నాడు ఆ పరీక్షిత్తు? ఖడ్గాన్ని ధరించి యముడిలాగా కనబడుతున్నాడు వీడు. అలా తనను చంపడానికి ఉద్యుక్తుడైన పరీక్షిత్తుతో కలిపురుషుడు ఈ విధంగా అంటున్నాడు. కలిరువాచ, కలి అంటున్నాడు, ఎత్ర క్వచన వచ్చామి సార్వభౌమతవాజ్ఞయ లక్ష్యే తత్ర తత్రాపి స్వాప్తేషు శరాసనం. ఓ మహానుభావ, నీ ఆజ్ఞ ప్రకారం నేను ఉంటాను. ఎక్కడ ఉంటానో చెప్పు. నువ్వు వెళ్ళిపోమంటున్నావు, మరి నేను ఎక్కడ ఉండాలి? మొత్తం రాజ్యం అంతా నీదే. మరి నీ రాజ్యంలో ఉండటానికి వీల్లేదంటే నేనేమైపోవాలి? కాబట్టి ఎక్కడో ఒకడ నాకు ఉండేటందుకు అవకాశం చెప్పు. ఎక్కడ ఉండాలో నువ్వే నాకు అవకాశం చెప్పు అనేటప్పటికీ అభ్యర్థిత తదా తస్మై సూతుడు అంటున్నాడు, స్థానాన్ని కలయేదను. అలా అభ్యర్థింపబడినటువంటి వాడై 4 స్థానాలు చూపించాడు పరీక్షిత్ మహారాజు. కలిపురుషుడికి ఉండటానికి 4 చోట్లు చూపించాడు. ఈ 4 చోట్ల ఉండవన్నాడు. ఎక్కడెక్కడ? జూతం, జోదగాడు పేకాట్లాడేటటువంటి క్లబ్బులలో ఉండమన్నాడు. పానం అంటే తాగేటటువంటి స్థావరాలు, వాటిని ఏమంటారు? మద్యశాల, వాటల్లో ఉండు. స్త్రియ వ్యభిచార గృహాల్లో ఉండు. సూనా యత్ర అధర్మశ్చతుర్విధ, నిర్దయత్వం ఇవి ఉన్నట్టు అసత్యము, జూతము, మద్యపానము, వ్యభిచారము, హింస. సూన యత్రాధర్మ చతుర్విధ, అధర్మము ఎక్కడెక్కడ 4 రూపాల్లో ఉంటుందో ఆ 4 చోట్ల ఉంది. ఏమేమిటి ఆ చోట్లు? జూదము, మద్యపానము, వ్యభిచారము, హింస అని చెప్పి పునశ్చ యాజమానాయ జాత రూపమదాత్మభు. అయ్యా, ఇంకా నాకేదైనా అవకాశం చూపవలసింది అని అడిగితే అప్పుడు 5వ స్థానంగా చెప్పాట. ఏమిటి? బంగారము. బంగారం ఉన్న చోట కూడా ఉంది. అంటే బంగారము అంటే అనర్థదాయకం అన్నమాట. బంగారం ఉన్న చోట కలిపురుషుడు ఉంటాడు. బంగారం అంటే సంపదలకి ప్రతీకగా చెప్పాడు. బంగారం అనేది ఎక్కడెక్కడ సంపదలు ఉంటాయో అక్కడక్కడ యుద్ధాలు, విరోధాలు, ఒకరినొకరు వంచన చేసుకోవటాలు అవన్నీ ఉంటాయి. అక్కడంతా కూడా కలిగి ఉంటాడు అని అర్థం. సూత ఉవాచ, యో వై ద్రౌణ్యస్త్ర విపృష్టో న మాతురుదదే మృతః అనుగ్రహాత్ భగవతః కృష్ణస్యాద్భుత కర్మణః. పరీక్షిత్తు మాతృగర్భంలో ఉన్నప్పుడు అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్ర జాల నుంచి దహింపబడి కూడా అద్భుతలుగా కృష్ణ పరమాత్మ సజీవుణ్ణి చేశాడు కదా, ఆయన వల్ల సజీవుడయ్యాడు. బ్రహ్మకోపార్థితార్జస్తు తక్షితాత్ ప్రాణ విప్లవాత్ న సమూహో ఉభయాత్ భగవచ్చర్పితాశయ. సూతుడు చెప్తున్నాడు,
అటువంటి పరీక్షిత్తు బ్రాహ్మణ శాపం కారణంగా తక్షకుడు అతన్ని కాటువేయటానికి పూనుకున్నటువంటి సమయంలో తనకు ప్రాణాపాయం ఉన్నదని చెప్పి తెలిసి కూడా ఏమాత్రం భయపడలేదు. ఎందువల్లంటే ఆయన చిత్తం ఎప్పుడు కూడా కృష్ణ పరమాత్మ యందు లీనమై ఉన్నది, ఆయన పాదపద్మములందే ఉన్నది కాబట్టి ఆయనకి ఎటువంటి భయము లేకుండా పోయింది అని చెప్పి సూతుల వారు చెప్పారు. తనకి తెలిసింది ప్రాణాలు పోతాయి, తక్షకుడు చంపుతాడు, కాటు వేసి చంపుతాడు అని. అయినా కూడా ఆయన నిశ్చింతగా ఉండగలిగాడు అంటే దానికి కారణం కృష్ణ పరమాత్మ యొక్క పాద పద్మములందు మనస్సును ఉంచటమే. కాబట్టి ప్రాణభయం మనకి ఎప్పుడు ఉండదు. ఆ కృష్ణ పరమాత్మ యందు కనుక మనం ధ్యాసను ఉంచితే ప్రాణం పోతుందనేటటువంటి భయం మనకు కూడా ఉండదు. అది ఆ రూపంలో సూతుల వారు చెప్పినటువంటి మాట. ఉత్సృజ్య సర్వత సంగం జిజ్ఞాతాయుత సంస్థితి వైయాసకే జహౌ శిష్యో గంగాయాం స్వం కళేవరం. ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఆ ప్రభు పరీక్షిత్ మహారాజు అన్ని విధాలైనటువంటి ఆసక్తుల్ని ఉత్సృజ్య సర్వత సంఘం సమస్త సంఘాలని వదిలేసినటువంటి వాడై సుఖ యోగీంద్రుని యొక్క అనుగ్రహం వల్ల ఆయన యొక్క ఉపదేశాన్ని విన్నటువంటి వాడై గంగా తీరంలో తన శరీరాన్ని ఛేదించాడు అని చెప్పి సూతుల వారు చెప్పారు. యస్మిన్నహనియల్యేవా భగవాన్ ససర్జగాం తదైవేహానుక్తో అసావధర్మ ప్రభవ కలిహి. అట్లా కృష్ణ పరమాత్మ ఈ పృథివిని వీడిన క్షణంలోనే అధర్మానికి మూలమైనటువంటి కలిపురుషుడు భూమి మీద ప్రవేశించాడు. అలా ప్రవేశించడం జరిగింది అని చెప్పాడు. ఆ కలి ప్రవేశాన్ని గురించి ఈ విధంగా చెప్పినటువంటి వాడై సూతుల వారు స్థూలంగా చెప్పాడనమాట. పరీక్షిత్ మహారాజు వెళ్ళిపోయినటువంటి విషయాన్ని సవై మహాభాగవత పరీక్షితేనాపవర్గాక్షమనం ప్రబుద్ధి జ్ఞానేన వైయాసన భేజే ఖగేంద్ర ధ్వజ పాదమూలం. అప్పుడు శౌనకాది మహామునులు అడిగారు, అయ్యా భగవంతుని దివ్యగుణాలకు సంబంధించిన కథలు సుఖ మహర్షి పరీక్షితుకు వినిపించాడు అని చెప్పారు, అవేవో మాకు కూడా వినిపించండి. పరీక్షిత్ మహారాజు పరమ భాగవతోత్తముడు, ఆయన బుద్ధి చాలా విశాలమైనటువంటిది. సుఖయోగి యొక్క అనుగ్రహం వల్ల, ఆయన ఉపదేశం వల్ల ఆయన జ్ఞానంతో భగవంతుని చరణాలను ఆశ్రయించేటువంటి రీతిగా మేము కూడా ఆ భగవంతుని ఆశ్రయించేటట్టుగా మాకు ఆ గాథని వినిపించవలసింది అని చెప్పి శౌనకాదులు సూతుల వారిని అడిగారు. అలా అడిగితే అప్పుడు సూతుల వారు చెబుతున్నారు ఎట్లా ఆ వృత్తాంతం జరిగిందో దాన్ని వర్ణిస్తున్నారు. ఇందాక స్థూలంగా చెప్పారు, సూక్ష్మంగా విషయాన్ని తెలియజేస్తున్నారు. ఏది పరీక్షిత్ మహారాజు దేహత్యాగం చేసినటువంటి ఘట్టాల గురించి విపులంగా చెబుతూ ఏకదా ధనురుచ్యమ్య విచరన్ మృగయాంబరే మృగాననుగత శ్రాంత క్షుజిత కృషితో భృశం. ఒకప్పుడు ఈ పరీక్షిత్ మహారాజు ధనుస్సుని తీసుకుని మృగయ వేట కోసం బయలుదేరాడు. వనానికి అడవులకు బయలుదేరాడు వేటాడటం కోసం. మృగాననుగత శ్రాంత, మృగాల్ని వేటాడాడు. ఆ మృగాల వెంట పరిగెత్తి వాటిని వేటాడటంతో బాగా శ్రాంతుడయ్యాడు, అలసట పొందాడు. క్షుజిత తృషితో భృశం, బాగా ఆయనకి ఆకలి వేసింది, దాహం వేసింది. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో జలాశయ వచక్షాణ ప్రవివేశితమాశ్రయం, అక్కడ ఒక జలాశయం కూడా కనపడకపోయేటప్పటికీ వెతుక్కుంటూ ఒక ఆశ్రమాన్ని చేరాడు. ఆశ్రమం పరిసరాలకు వెళ్ళాడు. దదర్శ మునిమాసీనం శాంతం పీడితలోచనం. ఆ ఆశ్రమం దగ్గర ఒక మహాముని చూశాడు. ఆయన చాలా శాంత చిత్తుడై ఉన్నాడు, కళ్ళు మూసుకుని ఉన్నాడు, నిమిలిత నేత్రుడై ఉన్నాడు. ఆ రకమైనటువంటి మునిని చూశాడు. చూసి విప్రకీర్ణ జటాఛన్నం రౌరవేణాదినేన చ విశిష్యత్తాలుదకం తథాభూతమయాచన. అటువంటి అలా ఉన్నటువంటి కుష్ఠమృగ చర్మం కప్పుకుని ఉన్నాడు. ఆయన జడలు పెట్టినటువంటి జుట్టుతో ఉన్నాడు.
అటువంటి ఆయన్ని చూసి దప్పికతో గొంతు ఎండిపోతూ ఉంటే పరీక్షిత్తు నీళ్ల కోసమని అడిగాడు ఆ మునిని, తపస్సు చేసుకునేటటువంటి మునిని. అలబ్ధతృణ భూమ్యా విరసం ప్రాప్తార్చం సూమృత అవజ్ఞాతమిమాత్మానం మన్యమానశ్చుకోపః. అడిగితే ఆయన పాపం తపస్సులో ఉన్నాడు. తపస్సులో ఉన్నటువంటి ఆయనకి ఇది వినపడుతుందా? సమాధిలో వెళ్ళిపోయాక ఇవి మామూలు లౌకికమైన విషయాలు, లోకంలో ఉండే శబ్దాలు ఏమి వినపడవు. అందువల్ల ఆయన యొక్క మాట ఆయన ఏం వినలేదు. వినకపోవటం వల్ల ఈయనకి దాహం ఇవ్వలేదు. అట్లా ఉన్నటువంటి పరిస్థితిని చూసి ఈ పరీక్షిత్ ఏమనుకున్నాడంటే తపస్సులో ఉన్నాడు కాబట్టి నా మాట వినలేదు అనుకోరా. అవజ్ఞాతమివాత్మానం మన్యమానః, నన్ను అవమానం చేశాడు, నా మాట మరీ పట్టించుకోకుండా నన్ను అవమానం చేశాడు ఈ ముని అని చెప్పి మంచి కోపం వచ్చింది ఆయన. కోపం వచ్చి సదు బ్రహ్మ ఋషేరంశే గతాసుమరగం ఋష వినర్గచ్చంధనుష్కోట్యా నిధాయ పురమాగమత్. ఏం చేశాడంటే ఆ కోపంతో అక్కడ ఒక చచ్చిన పాము, దాన్ని ధనుష్కోట్య, ధనుస్సు యొక్క కోటి అంటే ఆ అంచు కరపు యొక్క కొనం, ఆ చివరి భాగంతో ఆ పాము తీశాడు. తీసినటువంటి వాడై దాన్ని తీసుకెళ్ళి ఆయన మెళ్ళో వేశాడు. ధనుష్కోట్యా నిధాయ పురమాగమత్. అలా వేసి తన నగరానికి వచ్చేసాడు పరీక్షిత్ మహారాజు. తస్య పుత్రో అతి తేజస్వీ విహరన్ బాలకోత్పకై రాజ్ఞాగం ప్రాపితం తాతం శృత్వా తత్వేనమబ్రవీత్. ఆయన కుమారుడు ఉన్నాడు. ఆ తపస్సు చేసుకుంటూ ఉన్నది ఎవరంటే శమీక మహాము. ఆయన మెళ్ళో వేసొచ్చాడు, పామును వేసొచ్చాడు. తపస్సులో ఉండి తనని పట్టించుకోలేదు అనే కోపంతో. ఆ పరిస్థితుల్లో ఆయన కుమారుడికి తెలిసింది ఈ విషయం. శృంగి అని శమీక మహాముని యొక్క కుమారుడు. శృంగికి ఎవరో చెప్పారు. ఆడుకుంటూ ఉన్నాడు పిల్లలతో, చిన్నపిల్లవాడే, కానీ ఆయన ఇంకా ప్రసంపన్నుడు, వాడికి చాలా గొప్ప శక్తి ఉన్నది. అలా ఆడుకుంటూ ఉన్నటువంటి సమయంలోనే పిల్లలు ఎవరో చెప్పారు, ఒరే మీ నాన్న మెడలో ఎవరో పాము వేసి, చచ్చిన పాము వేసి వెళ్ళిపోయారు రా. ఇది తెలుసుకున్నటువంటి వాడై, చాలా కోపం పొందినటువంటి వాడై, కృష్ణేగతే భగవతి శాస్త్ర రాజ్ఞాగం ప్రాపితం తాతం శృత్వా తత్రేదమబ్రవీత్. తన తండ్రి మెడలో ఇట్లా పాములు వేసినట్టుగా విన్నటువంటి వాడే ఈ విధంగా అన్నట్ట. అహో అధర్మ పాలానాం భీమనాం బలిభుజానివా. అహో ఈ రాజులకి ఎంత పదము. బలిభుజానుగా, భీమునా బలిభుజానుగా. బలిభుజులు అంటే కాకులు, బలి వేసినటువంటి అన్నం తింటుంటాయి కదా, ఆ కాకుల్లాగా బలిసి అధర్మానికి పాల్పడుతున్నారు. వాడు స్వామిన్యగం దాసానాం ద్వారపానాం సునానుభ. వాళ్ళు బ్రాహ్మణుడికి దాసులై కూడా బాకిళ్ళ ముందు ఉండేటటువంటి కుక్కలు కాపలా చేసినట్లుగా యజమానులకి ద్రోహం తలపెడుతూ ఉన్నారు అని చెప్పి, కృష్ణేగతే భగవతి శాస్త్రయుపదగామినాం తద్భిన్నసేతు నజ్జాహం శాస్త్రి పశ్యతమే బలం. కృష్ణ భగవానుడు పరంధామం చేరేటప్పటికీ దాన్ని అదురుగా తీసుకుని వీళ్ళు మర్యాదను ఉల్లంఘిస్తున్నారు. ఆ శృంగి కూడా గ్రహించాడు ఈ చేసినటువంటి పనిని గురించి. ఈ దుష్ట ప్రవృత్తి కృష్ణ పరమాత్మ ఉండగా అయితే జరిగేది కాదు. ఆయన వెళ్ళిపోయేటప్పటికల్లా ఇట్లా ప్రతి వాళ్ళు వినాశకరమైనటువంటి పనులు చేస్తున్నారు. ఇలా చేసినటువంటి శాస్త్ర పశ్యతమే బలం. కాబట్టి ఇలా చేసినటువంటి వాడిని శాసిస్తాను, శపిస్తాను, చూడండి నా బలం అని చెప్పేవాడు. ఇత్యుక్త్వా రోషతాం రాక్షో వయస్యాం ఋషి బాలక.
అలా బాగా కోపం పొందినటువంటి వాడై కౌశిక్యాపం ఉపస్పృశ్య వజ్రం విససర్జ, చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు, నదీ జలాన్ని ఆచమించాడు. ఏదైనా మంత్రం పలకాలి అంటే ఆచమనం చేయాలి కాబట్టి అట్లా నదీ జలాన్ని ఆచరించి వజ్రాయుధం లాంటి తీవ్రమైనటువంటి ఒక శాప వచనం పలికాడు ఈ శృంగి. ఏమని? ఇది లంఘిత మర్యాదం తక్షక సప్తమి అని. ఎవడైతే ఈ విధంగా మర్యాదను అతిక్రమించి నా తండ్రి మెళ్ళో చచ్చిన పాముని వేశాడో వాడు ఇక్కడి నుంచి సప్తమే అని 7వ వారానికల్లా దంక్షతి స్మ కులాంకారం చోదితో మే తతద్రుహం, వాడు నా చేత ప్రేరేపింపబడినటువంటి తక్షకుని చేత కాటు వేయబడతాడు. నా చేత ప్రేరేపింపబడినటువంటి తక్షకుడు వాడిని ఇక్కడి నుంచి 7వ రోజుకి అలా కాటు వేసేస్తాడు అని చెప్పి చెప్పించాడు. సవా అంగిరసో బ్రహ్మం సుత్వా సుత విలాపనం తతో అక్షేత్యాసనం బాలో గడే సర్పగడేపురం. వాడు ఈ శృంగి ఉన్నాడే ఆడుకుంటూ అక్కడే చెప్పించేశాడు. పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాడు కదా, వాళ్ళు ఎవరో చెప్పారు ఇట్లా జరిగింది అనేటువంటిది. వెంటనే అక్కడి నుంచే చెప్పించేసాడు. వచ్చి చూడని కూడా చూడకుండానే చెప్పించేసేసి అప్పుడు తండ్రి దగ్గరికి వచ్చాడు. ఇతరం వీక్ష దుఃఖార్తో ముక్త గంటూరు రోజ. ఆ రకంగా పాము, చచ్చిన పాము మెడలో వేసి ఉన్నటువంటి తండ్రిని చూసి పాపం గొళ్ళు నేర్చాడు. చిన్నపిల్లవాడు తండ్రికి ఇట్లా అపకారం చేశాడనేటప్పటికి ఇందాక కోపం వచ్చింది, ఇప్పుడు దుఃఖం వచ్చింది. తండ్రికి ఇట్లా జరిగిందే అని చెప్పి ఆ పితృభక్తి చూడండి ఎంతైనా శృంగి కూడా అలా ఏడ్చాడు. అలా ఏడ్చేటప్పటికల్లా శృత్వా సుత విలాపం, ఆ అంగేశ్వరుడు ఉన్నాడే ఆ మహాముని శృంగి యొక్క తండ్రి, ఆయన ఇతని యొక్క ఏడుపు విన్నాడు శమీక మహర్షి. విని ఉన్మీల్య సరగై నేత్రే, నెమ్మదిగా ఆ కళ్ళు తెరిచాడు. వీడు ఏడవటమాయి. ఇందాక పరీక్ష మహారాజు ఏదో మన మంచినీళ్ళే అని అడిగాడు, అది పెద్ద వినపడాల్సిన పరిస్థితి కాదు. వీడు ఏడ్చేటప్పటికి, అందులో కుమారుడు ఏడ్చేటప్పటికి ఎంత దూరంలో ఉన్న తల్లి బిడ్డడు ఏడిస్తే తల్లి వెంటనే గుర్తించగలరు. అట్లా కొన్ని విషయాలు ఉన్నాయే అవి వెంటనే గ్రహించగలుగుతారు ఎటువంటి స్థితిలో కూడా. ఎంతైనా బిడ్డ యొక్క ధ్వనిని, ఏడుపుని తండ్రి గ్రహించలేకపోడు. సెల్ ఫోన్లు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ సెల్ ఫోన్ మోగిందంటే చాలా దూరం నుంచి మోగినా గుర్తుపడతారు, నా సెల్లే మోగుతోంది అని చెప్పి పరిగెత్తారు. అట్లా వీడు ఏడ్చేటప్పటికి ఆయన నెమ్మదిగా కళ్ళు తెరిచి దృష్ట్యా స్వాంసే గుర్తువర్గం తన మెళ్ళో సుధాల మీద ఆ చచ్చిపోయిన పాము పడి ఉండటం చూశాడు. విసృజ్య పుత్రం పప్రచ్చ, దాన్ని తొలగించేసి కట్టం నుండి తీసేసి కొడుకుతో అంటున్నాడు, వత్స కస్మాధ్యుబోధించి, ఎందుకు నాయన ఏడుస్తున్నావు? కేనవాతే అప్యపృతమిత్యుక్త సన్యవేదే, ఎవరైనా నీకు ఉపకారం చేశారా, ఎందుకు నాన్న ఏడుస్తున్నావు అని కుమారుని అడిగాడు. అడిగేటప్పటికీ ఆ శృంగి జరిగినటువంటి వృత్తాంతం అంతా తండ్రికి చెప్పాడు. ఏం జరిగింది? ఇట్లా ఎవరో రాజు వచ్చాడు, దాహం అడిగాడు, నువ్వు వినకపోయేటప్పటికి నీ మెడలో ఇది పడేసి వెళ్ళాడు, అందుకు నేను ఏడుస్తున్నాను. ఆ తండ్రి కుమారుల యొక్క ప్రేమ చూడండి. వాడు ముని వంశం వాళ్ళైనా తండ్రికి అలా జరిగేటప్పుడు గోరును ఏడ్చాడు. కొడుకు ఏడుపు విని అమాంతం కళ్ళు తెరిచాడు తండ్రి. ఆ ప్రేమలు అట్లా ఉంటాయి. అలక్ష్యమానే నరదేవనాంని రథంగ పాణావయం అంగలోక తదాహి చౌరం ప్రచురో వినంక్ష అలక్ష్యమాణో అవివరూత క్షణాత్తు. నాయన చాలా పొరపాటు చేసావురా అన్నాడు. శృంగిని శమీక మహర్షి అంటున్నాడు, నువ్వు చాలా పొరపాటు చేసావురా. ఏమిటంటే రాజులు భగవంతుని అంశతో పుడతారు. ఆ విష్ణు పృథివీపతి అని చెప్పి విష్ణువంశ లేకుండా రాజు కాలేట. కాబట్టి విష్ణువంశతో పుడతారు రాజులు అయినటువంటి వాడు. అలాంటి రాజులు నువ్వు చెప్పించడం వల్ల రాజ్యమంతా కూడా అరాచకమైపోయి చోరులు బయలుదేరుతారు, దొంగలు బయలుదేరుతారు. క్షణంలో
కూడా ప్రజలని నాశనం చేసేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి నువ్వు అలా శపించి చాలా పొరపాటు చేసేవు నాయన అన్నాడు. ధర్మపాలో నరపతి అందులో నువ్వు శపించింది ఎవరిని? మహానుభావుడు పరీక్షిత్ మహారాజుని. ఆయన చాలా ధర్మబద్ధంగా పరిపాలన చేసేటటువంటి వాడు, చాలా గొప్పవాడు, రాజర్షి. అటువంటి ఆయన నువ్వు శపించావు. సాక్షాత్ మహాభాగవతో రాజర్షి హయమేధరాత్, అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఆయన రాజర్షి, మహాభాగవతోత్తముడు. శ్రమైతో దీనో దేవాస్మశాపమహతి. పోనీ ఏదో ఆఖరి దాహం వేసి ఆశ్రమానికి వచ్చాడనుకో, అటువంటి వాడిని ఈ విధంగా శాపానికి మనం విడిచేయటము చాలా పొరపాటు చేశావు. ఇది పుత్ర కుటాఘేన సోను తప్తో మహాముని. అలా కుమారుడు చేసినటువంటి ఆ శాపం పెట్టినటువంటి అపచారానికి చాలా బాధపడినటువంటి వాడై స్వయం విప్రకృతో రాజ్ఞా నైవాగం తదచింతయత్. ఆ మహాముని రాజు చేసిన దానికి మాత్రము ఏమీ బాధపడలేదు, రాజుని శాపం పెట్టినటువంటి విషయంలోనే చింతించాడు. వాళ్ళ సంస్కారం చూడండి. అంతేగాని ఈ కథ వాళ్ళైతే ఏమంటారు, వాడు తిక్క కుదిరిచావు, మంచి పని చేసావు, అసలు తాకే బద్దలు కొట్టాల్సింది అప్పుడు అక్కడే ఉంది అని అనేవాడు. అట్లా అలా చాలా పొరపాటు చేసావు నాయన. ప్రాయశ సాధవో లోకే పరై ద్వంద్వేషు యోజితా నా వ్యధంతి నా పుష్యంతి యత ఆత్మాగుణాశ్రయా. తరచుగా శమీక మహాముని ఇలా ప్రవర్తించాడు అంటే దానికి కారణం ఏమిటంటే, మహాత్ములైనటువంటి వాడు తమకి ఇతరులు సుఖాన్ని దుఃఖాన్ని కలిగించినా కూడా, సుఖాన్ని కలిగించారని చెప్పి పొంగిపోరు, దుఃఖాన్ని కలిగించారని చెప్పి కుంగిపోరు. ఆ స్థితి శమీక మహాముని అన్నమాట. పాములు పడేశాడని చెప్పి కుంగిపోలా, కోపగించుకోలా, అది ఆయన యొక్క తత్వం. అటువంటిది వాళ్ళ సహజం. నా వ్యధంతి నా పుష్యంతి యత ఆత్మాగుణాశ్రయ. త్రిగుణాతీతులైనటువంటి వాళ్ళ యొక్క స్వరూపం అలా ఉంటుంది అని చెప్పి ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమం హంస్యాం సంహితాయాం పరమస్కంధే అష్టాదశోధ్యాయ 18వ అధ్యాయం పూర్తి అయింది. 12 ఆప్నామా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.